ఓం నమస్తే గురూజీ. నమస్తే జీ. దీన్ని బట్టి సిద్ధులు అనేవి మోక్షానికి ఆటంకమే కాదు గురూజీ. సిద్ధులు ఆటంకం ఎలా అవుతాయి? ఇప్పుడు 5 సిద్ధులు ఉన్నాయి. 5 సిద్ధులు వివేకానికి సంబంధించినాయి కదా. 5 సిద్ధుల లోపల ఒకరు అధ్యయన సిద్ధి గలవాళ్ళు, ఒకళ్ళు శబ్ద సిద్ధి గలవాళ్ళు, ఊహు సిద్ధి గలవాళ్ళు, రమ్యక్ సిద్ధి గలవాళ్ళు, ఇవన్నీ కూడా సిద్ధి ప్రాప్తి సిద్ధి గలవాళ్ళు. ఇవన్నీ తొందరగా వివేకాన్ని ఇవ్వడం కోసం మనకి వస్తాయి కదా. ఈ సిద్ధులే కాదు, యోగ శాస్త్రం చదివినప్పుడు కూడా సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు కూడా భౌతికమైన కార్యక్రమాల లోపల సిద్ధులు ఆటంకం కాదు. ఇక్కడ ఈ సిద్ధులు మాత్రం, సాంఖ్యదర్శనం చెప్పిన సిద్ధులు మాత్రము వివేక సాధనలో కూడా అడ్డంకు కావు కదా. ఇప్పుడు మనకు అధ్యయన సిద్ధి ఉందనుకోండి, గురువు లేకుండా నేర్చుకుంటాము. శ్రవణ సిద్ధి ఉందనుకోండి, విని నేర్చుకుంటాము. అలా ఊహు సిద్ధి ఉందనుకోండి, సంఘటనల ద్వారా వివేకాన్ని పొందుతాము. రమ్యక సిద్ధి ఉందనుకోండి, ఆలోచించి వివేక జ్ఞానం పొందుతాము. ప్రాప్తి సిద్ధి ఉందనుకోండి, సహజంగానే వివేక జ్ఞానం లభిస్తుంది. ఇవన్నీ కూడా వివేకానికి సహకరిస్తాయి కనుక సిద్ధి. మిగతా సిద్ధులు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక సిద్ధి ఉంది. ఆధ్యాత్మిక బాధలు లేవనుకోండి, వివేక సాధన బాగా చేయగలము. ఆది భౌతిక బాధలు లేవకండి, వివేకానికి సహకరిస్తుంది. ఆది భౌతిక బాధలు లేవనుకోండి, వివేకానికి సిద్ధిస్తుంది. కనుక సిద్ధులన్నీ సహకరిస్తాయి, నష్టం చేయవు. కానీ వాటిని ఇంకొకళ్ళని ఆకట్టుకోవడానికి వినియోగించినప్పుడు అవి ఆటంకం కలిగించినట్టే కదండి. అంటే ఇప్పుడు ఒక స్వాములు ఉన్నారు, వాళ్ళకి చాలా సిద్ధులు ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, జనాలని ఆకర్షించడానికి తప్పుడు దోవలో ఇంకెలాగైనా వాడతారు. వాళ్ళ వివేకాన్ని కోసం అభివృద్ధి పరచుకోకుండా, ఆ సిద్ధులని వినియోగించుకోకుండా వేరే అవసరాల కోసం వాడితే కూడా వాటి వల్ల ఆటంకంగా జరుగుతున్నట్టు కదా. జరుగుతుందండి, అలా జరగచ్చు. కానీ ఇక్కడ చెప్పిన ఈ అధ్యయన సిద్ధి, శబ్ద సిద్ధి, తర్వాత రమ్యక్ సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ఇవన్నీ కూడా వివేక జ్ఞానము ఎక్కువ పొందడానికి సామర్థ్యం గల సిద్ధులు. కనుక ఈ సిద్ధులు, ఈ 5 సిద్ధులు కానీ, ప్రకృతి తర్వాత ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక సిద్ధులు కానీ సహకరిస్తాయి. కానీ యోగ శాస్త్రంలో చెప్పిన సిద్ధులు అవి గరిమ, మహిమ, అవి ఉన్నాయి అష్టసిద్ధులు. అవి మాత్రము ఈ బాబాలు అలాంటి సిద్ధులను పొంది ప్రజలను ఆకర్షించుకోవడానికి, ప్రజాకర్షణ పొందడం కోసము ప్రదర్శించడం ద్వారా వాళ్ళు వివేక జ్ఞానం నుంచి దూరం అవుతారు. ఆ సిద్ధులు మాత్రము వివేకానికి నష్టం చేస్తాయి. కానీ ఇక్కడ చెప్పిన సిద్ధులు, సాంఖ్యదర్శనంలో చెప్పిన సిద్ధులు మాత్రం వివేకానికి నష్టమేం చేయవు, కానీ తుష్టులు నష్టం చేస్తాయి. తుష్టి అంటే ఇప్పుడు ఈ బాహ్య తుష్టిలు ఉన్నాయి, ఆధ్యాత్మిక తుష్టిలు ఉన్నాయి. వీటి వల్ల ఒక రకంగా గర్వము, అహంకారం వస్తుంది కనుక మనిషి పురుషార్థం చేయడు కనుక వాటిని ప్రదర్శిస్తూ నేనే గొప్ప అని చెప్పుకుంటాడు కనుక దాని ద్వారా సమాజానికి నష్టం జరుగుతుంది, అతడు ముక్తిని పొందలేడు. నమస్తే అండి. నమస్తే గురూజీ. అయితే ఇప్పుడు అంటే ఇక్కడ కొన్ని దగ్గరలో అంటే ఇప్పుడు ఇది జడమైనటువంటి ప్రకృతి వివేకం కలిగిన వాడు మోక్షం వైపు వెళ్తాడు, వివేకం కలిగిన వాడు మళ్ళీ ప్రకృతిలోనే బంధంలో పడతాడు అనే విషయం గురించి అక్కడ ఉదాసీనత అన్న మాట అన్నప్పుడు జీవుడు ఉదాసీనత అవుతాడు, కానీ జీవుడి నుంచి చేతనం కానప్పుడు అది ఎలాగ జీవుడి నుంచి ఉదాసీనత అవుతుందని డౌట్ వచ్చింది గురించి. ఓకే, ఉదాసీనత అంటే దీని యొక్క ప్రోగ్రామ్ ఎలా ఫిక్స్ అయి ఉందంటే, ఈశ్వరుడు ప్రకృతికి ఎలాంటి ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాడంటే, ఎవరికైతే అవివేకం ఉంటుందో వాళ్ళకే భోగాన్ని ఇచ్చే విధంగా, ఎవరికైతే వివేకం వస్తుందో వాళ్లకు భోగాన్ని ఇవ్వని విధంగా చేశాడు గనక ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారం, ఈశ్వరుని ఆజ్ఞను అనుసరిస్తుంది కనుక ఈ ప్రకృతి అప్పుడు ఉదాసీనతను పొందుతుంది. ఎవరైతే ప్రకృతి గురించి యథార్థ జ్ఞానాన్ని పొందారో వాళ్ళ ఎడ ఉదాసీనతను ప్రకటిస్తుంది ప్రకృతి. అది ప్రకటించడం కాదు, ఈశ్వరుడు దాని ప్రోగ్రామ్ అలా ఫిక్స్ చేశాడు కనుక అలానే ప్రదర్శిస్తుంది. అది ఈశ్వరుని ప్రమేయం ఉంది కాబట్టి అది ఉదాసీనత అయినట్టుగా అదే ఆ నిర్మాణంలో ఈశ్వరుడు ఆ విధంగా చేశాడు కాబట్టి, కానీ వాస్తవంగా తనంత తానుగా చేతన స్వరూపం కాదు కాబట్టి దానంతట తాను ఉదాసీనత
కాదు. తానంతట తాను ఉదాసీనతను ప్రదర్శించలేదు. ఈశ్వరుడి ఆజ్ఞకు అనుకూలంగా ఈశ్వరుడికి అది భృత్యవత్ గనక, భృత్యుల్లాగా పనిచేస్తది గనక ఈశ్వరుడు ఏం చెబితే అదే చేస్తుంది. ఈశ్వరుడు ఏం చెప్పాడు? ఎవరికైతే అవివేకం ఉంటుందో వాళ్ళకు భోగాన్నివ్వు. ఎవరికైతే వివేకం ఉంటుందో వాళ్ళకి ముక్తినివ్వు. అలా. అంటే వదిలిపెట్టు. ఉదాసీనత ప్రకటించు. వాళ్ళని అంటే మనల్ని పట్టుకొని ఉండదు ఇక మనసు. ఈ అంతఃకరణం గాని, ఈ సూక్ష్మ శరీరం గాని మన లోపల వివేకం ఎప్పుడు ఉదయిస్తుందో అప్పుడు మనను పట్టుకొని ఉండడానికి ఇష్టపడవు. అదే విధంగా రైతు కూడా ఇప్పుడు విత్తనం వేసిన తర్వాతను అది పంటగా భాగంగా మారడం కూడా ఆ రైతు తాలూకా ప్రయత్నంతోటే ఆ పంట అనేది ఈ గాలి నీరు వాటి ద్వారా సహకారంతో జరుగుతుండడం కూడా ఆ రైతు కూడా అదంతా విత్తనం వేయడము ఫలం రావడం అన్నది ప్రయత్నము రైతు ద్వారా జరిగినటువంటి పరిస్థితి అనేది అది కూడా కేవలము నిమిత్త మాత్రమే గాని పరమేశ్వరుని తాలూకా ఇది లేకుండా జరుగుద్దంటారా లేకపోతే రైతు వల్లనే జరుగుద్దంటారా ఆ ఫలం అనేది? రైతు వల్ల అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైనా మనం ఉదాహరణను ఒక కోణంలోనే తీసుకోవాలి. సంపూర్ణంగా ఉదాహరణ పనికొస్తే అది ఉదాహరణ కాదు కదా, ఎగ్జాంపుల్ కాదు కదా. అదే నిజం కదా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఏ విధంగానైతే రైతు విత్తనాలను వేస్తాడో విత్తనాలు వాటికవే మొలకెత్తడము, ఆకులుగా మారడము, పువ్వులను ఇవ్వడము, కాయలను ఇవ్వడము చేస్తాయి. అక్కడ రైతు ఏం చేయడు. అదే విధంగా ఈశ్వరుడు కూడా సృష్టి ప్రారంభంలోనే అలాంటి ఒక ప్రోగ్రామ్ ఇస్తాడు వీటికి. అంటే ప్రకృతి పరిమాణాలకు అవి ఆ విధంగా ప్రదర్శిస్తాయి. అలా. అంటే మరి పరమేశ్వరుని ఆధీనంలో ఆ ప్రకృతి ఉండేటప్పుడు పరిణామం చెందడానికి ఆయన ఆధీనం ఉన్నప్పుడు మరి రైతు తాలూకా ప్రమేయం అనేది నాకు పంట బాగా రాలేదంటే అది పరమేశ్వరుని తాలూకా ఇదంటారా? లేదా పంట బాగా వస్తే పరమేశ్వరుడు ఇక్కడ పంటను మనము తీసుకున్నట్టయితే పంట విషయం లోపల రైతుకు కొంత స్వతంత్రం ఉంది, కొంత అధిష్టానత్వం ఉంది. కానీ మొత్తం అధిష్టానత్వం ఉండదు. లోపల భూమిలో ఏం జరుగుతుందో తెలియదు రైతుకు. లోపల మొలకెత్తుతున్నప్పుడు ఏమైనా వైరస్ వచ్చిందా, బ్యాక్టీరియా వచ్చిందా తెలియదు. పంట లోపల కాండం లోపల కూడా ఏదైనా పురుగు పుట్టిందా, ఏదైనా క్రిమి పుట్టిందా తెలియదు. కొంత ఉంటుంది రైతుకు, కొంత పరమేశ్వరునికి సర్వస్వం ఉంటుంది, రైతుకు కొంత అధిష్టానత్వం ఉంటుంది. అదే విధంగా తల్లి గర్భం లోపల శిశువు ఎదుగుతున్నప్పుడు పూర్తిగా తల్లికేం తెలియదు ఇన్ఫర్మేషన్. ఈశ్వరుడే చేస్తుంటాడు. కానీ తల్లికి కూడా ఆహారాన్ని తీసుకోవడము, సంరక్షించడం కొన్ని బాధ్యత ఇచ్చాడు, అధిష్టానత్వం. అలా ఉంటుంది. జీవుడికి ఒక లిమిట్ పవర్ ఉంటుంది, మొత్తం పవర్ ఉండదు. ఈశ్వరుడు యొక్క ఆధీనంలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కానీ ప్రకృతికి అలాంటి వ్యవస్థ చేశాడు. అంటే మన శరీరం లోపలికి ఆహారం వెళ్ళిన తర్వాత రసంగా, రక్తంగా, మాంసంగా, క్రొవ్వుగా, ఎముకగా, మజ్జగా, రజోవీరాలుగా మారాలనేది అలాంటి వ్యవస్థను శరీరానికి ఇచ్చాడు ఈశ్వరుడు. వెనక ఉండి నడిపించడు, తానే పట్టి నడిపించడు ఈ ప్రకృతిని. ప్రకృతికి అలాంటి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు కనుక అది అలా చేసుకుంటూ వెళ్తుంది. అలా. సరే గురుజీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉత్తమమైన జన్మ మానవ జన్మని, నీచమైన జన్మ చెట్టు జన్మ అని అన్నారు కదా గురుజీ. అవును. అయితే కొన్ని మానవ జన్మలు కొన్ని పశుపక్షాదులు క్రిమికీటకాదులుగా ఈ విధంగా అంటుంటారు కదా. ఇప్పుడు మనుస్మృతి ప్రకారంగా శరీరంతో చేసిన పాపాలకి ఈ జన్మలు, మనసుతో చేసిన పాపాలకి ఈ జన్మలు, వాకుతో చేసిన పాపాలకి ఈ జన్మలు అని చెప్పేసి అందులో కేటగిరీలుగా విభజించారు కదా. అందులో మానుష జన్మ అని మీరు చెప్పేటప్పుడు ఉత్తమం అని చెప్పారు, నీచ జన్మ చెట్లు అన్నారు కదా. మరి పశుపక్షాదులు క్రిమికీటకాదులు వృక్షాల కంటే మంచి జన్మ అంటారా? మంచి జన్మ. అయితే ఇక్కడ జన్మలు అంటే దైవాది ప్రవేద అనేది ఒక సూత్రం వచ్చింది. అంటే అంతేకాకుండా ఆ బ్రహ్మ పర్యంతం, ఆ బ్రహ్మ పర్యంతం స్తంభ ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అని వచ్చింది. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అంటే ఏంటంటే బ్రాహ్మణ శరీరం నుంచి వృక్ష శరీరం వరకు. అంటే ఈ మధ్య వచ్చేటన్నీ కూడా రకరకాల జన్మలు ఉన్నాయి. అంటే అన్నిటికంటే నీచమైంది వృక్ష జన్మ, అన్నిటికంటే ఉత్తమమైన జన్మ బ్రాహ్మణ జన్మ. మధ్యలో వచ్చేటన్ని మధ్య జన్మలు ఇవి. ఇందులో కూడా సత్వగుణం అధికమైతే బ్రాహ్మణ జన్మ లభిస్తుంది, రజోగుణం అధికమైతే సాధారణ మానవ జన్మ లభిస్తుంది, తమోగుణం అధికమైనప్పుడే జంతువులు, పశువులు, పక్షులు, వృక్షాలుగా పుడతాం. తమోగుణం ఎంత అధికమైతే, ఎంత ఎక్కువ అయితే అంత వృక్షంలా పుడతాం. అంటే తమోగుణం అధికమైన కొలది జంతువుల నుంచి వృక్షాల వైపు వెళ్తుంది జన్మ అనేది.
కానీ బ్రాహ్మణ జన్మ అనేది ఉండదు కదండి, పుట్టుకతో అందరు శూద్రులే కదా. బ్రాహ్మణ జన్మ అంటే ఇక్కడ మేధస్సు గల జన్మ అని. బ్రాహ్మణ జన్మ అంటే బ్రాహ్మణ కులంలో పుట్టడం అని కాదు. బ్రాహ్మణ జన్మ అంటే అదే ఆ సత్వ మేధస్సుని సంపాదించాలి కదా, అర్న్ లేదు. చేయాలి కదా. కొన్ని పుట్టుకతోనే వస్తాయి, కొన్ని పుట్టుకతో వస్తాయి. పుట్టుకతో రానివి కూడా పురుషార్థం ద్వారా సాధించవచ్చు. కానీ పుట్టుకతో వచ్చినప్పుడు పురుషార్థము తక్కువ చేయడం ద్వారా తక్కువ సమయం లోపల మనం ఎక్కువ ఫలితాన్ని సాధిస్తాం. అదే మనం చేసుకున్న పుణ్యానికి ఫలము. తక్కువ పురుషార్థం ద్వారా ఎక్కువ సాధించే అవకాశం లభిస్తుంది పూర్వజన్మలో పుణ్యాలు చేసుకుంటే. అలాంటి మెదడు వచ్చింది, అలాంటి శరీరం వచ్చింది అనుకోండి, తక్కువ పురుషార్థం ద్వారా ఎక్కువ సాధిస్తాం అలా. గురూజీ ఇప్పుడు మనకి ఇప్పుడు కంటికి కనబడే బాహ్య ఈ సృష్టి అనేదంతా కూడా జడం అంటుంటారు కదా గురూజీ. అవును. జడ సృష్టిలో మరి వృక్షాలు వచ్చేటప్పుడు వృక్షాలు జడమా చేతనమా? వృక్షము జడమే. జడం అంటే దాని దేహము జడము, ఆ జన్మ చేతనమే. లోపల ఆత్మ ఉంటుంది, వృక్షం లోపల కూడా ఆత్మ ఉంటుంది. ఇక్కడ ఒకటి మన చరక సమితి లోపల ఒక సూత్రం వస్తుంది, గురూజీ సేంద్రియం చేతనం అని. సేంద్రియం చేతనం. ఏదైతే భౌతిక ఇంద్రియాలు కలిగి ఉంటుందో దాన్ని చేతనం అంటారు. భౌతిక ఇంద్రియాలు అంటే మనకు సూక్ష్మ శరీరం లోపల ఇంద్రియాలు ఉంటాయి. ఆ ఇంద్రియాలతో కూడిన సూక్ష్మ శరీరము అది స్థూల శరీరంలో ప్రవేశించకుంటే దాన్ని అనుశయాత్మ అంటారు. అనుశయాత్మకు ఎలాంటి చేతనం ఉండదు. అంటే చేతనం ఉండదంటే కదలికని కాదు. చేతనము అంటే జ్ఞానము. కదలిక వేరు, చేతనం వేరు. అంటే గాలి కూడా కదులుతుంది, అందులో చేతనం ఉన్నట్టు కాదు. అయితే అనుశయాత్మకు చేతనం ఉండదు. ఎప్పుడు చేతనం వస్తుందంటే ఈశ్వరుడు ప్రేరేపిస్తాడు. అనుశయాత్మ యొక్క పని ఏంటిది? దేహాంతరగతి. ఒక దేహం నుంచి ఒక దేహంలోకి వెళ్ళడం. వెళ్ళిన తర్వాత దాని లోపల స్థూల శరీరంలో ప్రవేశించిన తర్వాత అప్పుడు చేతనం వస్తుంది. అంటే వృక్షము లోపల జీవనం ఉంది కనుక దాన్ని చేతనం అనవచ్చు. కానీ వృక్షాన్ని నిర్మించిన ప్రకృతి మాత్రము జడమే. ఈ దేహాన్ని నిర్మించిన ప్రకృతి కూడా జడమే. ఇందులో సూక్ష్మ శరీరం, ఆత్మతో కూడిన సూక్ష్మ శరీరం ఉంది కనుక చైతన్యం కనిపిస్తుంది, చేతనత్వం కనిపిస్తుంది. కానీ ఈ చేతనత్వం అనేది లోపల ఉన్న ఆత్మది. గురుజీ ఇంకోటి గుణి అని ఒక పదం అక్కడ అందులో సంకేతం. గుణి, గుణము, అలాగే ప్రవృత్తి, నివృత్తి, వీటి గురించి కొద్దిగా. గుణి, గుణము, గుణి అంటే ద్రవ్యము, గుణము అంటే గుణము. ప్రతి గుణము కూడా గుణిలో ఉంటుంది, అంటే ద్రవ్యంలో ఉంటుంది. అంటే గుణాలు, కర్మలు ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. అందుకే ద్రవ్యాన్ని గుణి అన్నారు. అంటే గుణము కలది కనుక అది గుణి అయింది. అంటే గుణి అంటే ద్రవ్యం అని. అంటే గుణాలు ద్రవ్యం లేకుండా ఉండవు, విడిగా ఉండవు. గుణాలు ద్రవ్యాన్ని ఆశ్రయించే ఉంటాయి. ఇక ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి అంటే మళ్ళీ తిరిగి పొందడం. నివృత్తి అంటే తిరిగి పొందకపోవడం. ప్రవృత్తి అంటే పొందిన దాన్ని పొందడం. నివృత్తి అంటే పొందిన దాన్ని వదిలిపెట్టడం. ప్రవృత్తి అంటే జన్మ మరణాలు పొందడం అనేది ప్రవృత్తి. ప్రవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ జన్మ పొందడం కూడా ప్రవృత్తి అవుతుంది. జన్మ రాహిత్యాన్ని పొందడం నివృత్తి అవుతుంది. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ధర్మాధర్మాలు అనేవి ప్రవృత్తి కింద వస్తాయి గురుజీ. ధర్మాధర్మాలు, ధర్మము అధర్మము రెండు ఉన్నాయి. ధర్మకార్యాలు వేదం ఏం చెప్తుంది? ధర్మకార్యాలు చేయాలని చెప్తుంది, అధర్మం చేయకూడదని చెప్తుంది. ధర్మం వల్ల దుఃఖం లభిస్తుంది, అధర్మం వల్ల దుఃఖం లభిస్తుంది, ధర్మం వల్ల సుఖం లభిస్తుంది. ధర్మము చేస్తే సుఖం లభిస్తుంది, ఆ ధర్మాన్ని నిష్కామంగా చేస్తే జన్మరాహిత్యం లభిస్తుంది, అపవర్గం లభిస్తుంది. అంటే ధర్మ అధర్మాలు రెండు కూడా ప్రవృత్తి కారణం అవుతాయి. అధర్మం వల్ల కూడా, అధర్మము అంటే దుఃఖాన్ని భోగించాలి కనుక శరీరము లభిస్తుంది. ధర్మం వల్ల సుఖాన్ని భోగించాలి కనుక కూడా శరీరం లభిస్తుంది. అంటే ధర్మాధర్మాలు రెండు కూడా ప్రవృత్తి కారణాలు అవుతాయి. కానీ అధర్మాన్ని వదిలి ధర్మాన్ని నిష్కామంగా ఎప్పుడైతే చేస్తారో, నిష్కామ పుణ్యకర్మలు చేస్తారో అప్పుడు నివృత్తి కలుగుతుంది. అలా. సరే గురుజీ, మరొకటి ఏంటంటే సప్తభిహి రూపై అని ఉంది కదండి సరే ఈ సూత్రంలో. అది ఇందులోనే ధర్మము, వైరాగ్యము, ఐశ్వర్యము, అధర్మము, అజ్ఞానము, వైరాగ్యము, అనైశ్వర్యము అని ఇక్కడ సప్త గుణాలు రాశాడు ఇక్కడ. అవును. అయితే మీరు అది
ఆ దారి సూత్ర ప్రకారంగా అవి మహతత్వం, బుద్ధి, పంచతన్మాత్రలు 7 అని చెప్పారు. అవును. ఇక్కడ 7 సప్తగుణాలని కూడా ఇందులో రాశారు గురూజీ. అవును. సప్తగుణాలని రాశారు. రకరకాలుగా రాశారు. ఈ సాంఖ్య హ్మ్. దర్శనానికి విజ్ఞాన భిక్షు భాష్యం ఉంది. అనిరుద్ధు భాష్యం కూడా ఉన్నాయి. అంటే ఆ! ఇది మనము చదివేది బ్రహ్మముని భాష్యము. బ్రహ్మముని భాష్యం అంటే దయానందుని బాగా స్టడీ చేసిన వ్యక్తి, వేదాధ్యయనం చేసిన వ్యక్తి, యోగ సాధన చేసిన వ్యక్తి, సత్య జ్ఞానానికి, సమాధి ప్రజ్ఞకు దగ్గరైన వ్యక్తి గనక ఆ వ్యక్తిది మనం ప్రమాణంగా తీసుకున్నాము. సాంఖ్య దర్శనం అంతా కూడా తత్వజ్ఞానాన్ని చెప్తుంది. అంటే ఒరిజినల్ జ్ఞానాన్ని చెప్తుంది. అంటే అక్కడ ప్రాసెస్ చెప్తుంది. ప్రాక్టికల్‌గా ఏం జరుగుతుంది చెప్తుంది. అందుకే ప్రాక్టికల్‌గా ఏం జరుగుతుందంటే ఈ తన్మాత్రలు, మహాతత్వము, తర్వాత అహంకారము. ఇవి ఏం చేస్తాయంటే మీకొకసారి చెప్పాను నేను. ఈ మహాతత్వము, తర్వాత అహంకారాన్ని చుట్టూ ఈ తన్మాత్రలుంటాయి. ఈ తన్మాత్రలు అహంకారము లోపల మహాతత్వం ఉంటుంది. మహాతత్వం లోపల ఆత్మ ఉంటుంది. ఈ చుట్టూ ఉన్న తన్మాత్రలు జీవ పదార్థంలోకి వెళ్ళిన తర్వాత ప్రాణం అనేది ఉత్పత్తి అవుతుంది. ప్రాణము ఉత్పత్తి అయితేనే ఆత్మకు జ్ఞానము గాని, కర్మ గాని, భోగము గాని ప్రాప్తిస్తాయి. అప్పటి వరకు ప్రాప్తించవు. అంటే ఈ తన్మాత్రలు జీవ పదార్థంతోని కలిసినప్పుడే బంధం అనేది కన్ఫర్మ్ అవుతుంది. ప్రాక్టికల్‌గా, థియరిటికల్‌గా, సైంటిఫిక్‌గా ఇది జరుగుతుంది గనక బ్రహ్మముని ఇదే తీసుకొని చెప్పడం జరిగింది అలా. సరే గురు. ధన్యవాదాలండి. నమస్తే. మంచిగుంది. నాకొక సందేహం ఉందండి. ఇట్స్ నాట్ రిలవెంట్ టు దిస్ క్లాస్. కానీ మనకి ఆదిత్యవాణి గ్రూప్‌లో ఒక వీడియో వచ్చింది రీసెంట్‌గా. ఓం రశ్మి అని ఛందస్సులనేవి శక్తులు, నాట్యస్థ గ్రామర్ అని. అవును. దాని గురించి మీరా గారు కొంచెం రాసారు. సేమ్ నాకున్న డౌటే తనకు కూడా ఉండింది. మీరు దాని గురించన్నా కొంచెం షార్ట్‌గా చెప్తాను. తప్పకుండా అండి. ఎక్స్‌ప్లెయిన్. థాంక్స్ అండి. వాళ్ళు వేదాలను ప్రచారం చేస్తున్నారు గనక వేదాలను ప్రధానంగా తీసుకొని సృష్టి రచన గురించి చెప్పడం జరిగింది. మనకు కూడా సంధ్యావందనం లోపల ఓం మృతంచ సత్యంచ అవిద్య తపసో అద్యజాయత అనేది మంత్రం వస్తుంది. ఋగ్వేద మంత్రం. ఋతంచ అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఈ వేద విద్యను త్రైవిద్య అంటారు. త్రైవిద్య అంటే జ్ఞాన, కర్మ, ఉపాసన అనేది 3 భాగాలే ఉంటాయి. 4 వేదాల్లో కూడా ఈ 3 విషయాలే చెప్పడం జరుగుతుంది. 4 వేదాల్లో 3 విషయాలు చెప్పడం ఏంటి? అంటే ఋగ్వేదము జ్ఞానము, మహర్షి దయానందుని యొక్క భాష్యం ప్రకారం చెప్తున్నాను. తర్వాత యజుర్వేదము కర్మ, తర్వాత సామవేదము ఉపాసన, అథర్వణ వేదము లేదా అథర్వ వేదము అనేది విజ్ఞానం. ఇక్కడ మహర్షి దయానందుల వారే చెప్పారు మళ్ళీ విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ఒకటిగా తీసుకున్నప్పుడు జ్ఞాన, కర్మ, ఉపాసన అనే త్రైవిద్య అని చెప్పడం జరిగింది. అంటే వేదము లోపల మొత్తము ఈ 3 రకాల విషయాలే ఉంటాయి. వాళ్ళు ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే ఆ పృథివీలోకము, అంతరిక్షము, ద్యులోకము. ఇక్కడ పృథివీలోకం అంటే ఋగ్వేదంలో తీసుకున్నారు, అంతరిక్షాన్ని యజుర్వేదంలో తీసుకున్నారు, ఇక సామవేదాన్ని ద్యులోకంగా తీసుకున్నారు. వాస్తవానికి కూడా 3 లోకాలు ఉన్నాయి. అంటే మనమున్న ప్రదేశాన్ని బట్టి మనం ఎక్కడైతే నివసిస్తున్నామో దాన్ని పృథ్వీలోకం అంటాం. పైకున్న అంటే వెలుగునిచ్చే ఆ పై దిక్కు ఉన్న లోకాలను ద్యులోకం అంటాము. ఆ ద్యులోకాలకు ఈ పృథివీ లోకానికి మధ్య ఉన్న ప్రదేశాన్ని అంతరిక్షం అంటాము. వాళ్ళు ఏం చెప్పారంటే ఇవి ఎలా ఏర్పడ్డాయంటే ఋగ్వేదం ద్వారా పృథివీ లోకం ఏర్పడింది, యజుర్వేదం ద్వారా అంతరిక్షం ఏర్పడింది, సామవేదం ద్వారా ద్యులోకం ఏర్పడింది. అంటే విద్య కూడా జ్ఞాన, కర్మ, ఉపాసన. తర్వాత సత్వగుణము, రజోగుణము, తమోగుణం 3 ఉంటాయి. తమోగుణ ప్రధానమైంది పృథ్వీలోకం. తర్వాత రజోగుణ ప్రధానమైంది అంతరిక్షము. తర్వాత సత్వగుణ ప్రధానమైంది ద్యులోకం. ఇలా 3 లోకాలు, తర్వాత ఈ 3 కణాలు, తర్వాత 3 రకాల విద్యలు, 3 రకాల వేదాలు అని అలా పోల్స్తూ చెప్పారు. కానీ అది మాత్రం విన్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే వేద మంత్రాల నుంచి సృష్టి ఎలా పుట్టింది, ద్యులోకం ఎలా ఏర్పడింది, పృథ్వీలోకం ఎలా ఏర్పడింది, అంతరిక్షం ఎలా ఏర్పడింది అనేది పదాలు, శబ్దాల నుంచి, అక్షరాల నుంచి
ఈ జగత్తు ఎలా ఏర్పడుతుందనే ఒక డౌట్ వస్తుంది. కానీ యాహ్! ఈశ్వరుడు ఈ సృష్టిని తయారు చేయడానికి ప్రకృతి కణాలను ఉపాదాన కారణము ప్రకృతి కణాలు. అంటే ఈ సత్వరజోతమ కణాలు ఉపాదాన కారణము. కానీ ఈశ్వరుడు మాత్రము ఈ యజుర్వేద, ఋగ్వేద, సామవేద జ్ఞానంతోనే ఈ జగత్తును ఈ 3 లోకాలుగా నిర్మించాడనేది దాని అర్థం. అలా. హుహు. ధన్యవాదములండి. మంచిదండి. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. ఇంకొకసారి ద్యులోకం అంటే నేను అనుకునేది ఇప్పుడు అంతరిక్షం అంటే స్పేస్ కదా. హ్మ్. ద్యులోకం అంటే ఇక్కడ ఇప్పుడు సన్ రేస్ ఎక్కడ ట్రావెల్ చేస్తాయో అంటే స్ట్రాటోస్పియర్ అదా? స్పేస్ అనుకోవచ్చు. అంటే ఎలా అంటే కదా గురుజీ, ఆ? అంతరిక్షం కదండి. అంతరిక్షము, స్పేస్, రోదసి ఇట్లా ఈ ప్రత్యయ పదాలు ఉన్నాయి. కానీ అంటే వాస్తవానికి చెప్తున్నాను, అందరికీ సరళంగా అర్థమయ్యే రీతి లోపల సౌర కుటుంబం ఉంది. సౌర కుటుంబం లోపల సూర్యుడు ఉన్న ప్రదేశాన్ని ద్యులోకం అంటారు. పృథివీ ఉన్న ప్రదేశాన్ని అంటే గ్రహాలు ఉన్న ప్రదేశాన్ని పృథ్వీలోకం అంటారు. ఈ సూర్యునికి ఈ గ్రహాలకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం అంతా కూడా అంతరిక్షం. అలా. సరే సరే. చెప్పండి నరేష్ గారు. నమస్తే గురుజీ. నమస్తే. అది ఇంతకుముందు ఒకసారి మనం తన్మాత్రల గురించి అడిగాను నేను. అయితే మనకి పంచభూతాలకి తన్మాత్ర అంటే రూపరస గుణాలు ఉన్నాయి. సో అక్కడ పంచ తన్మాత్రలకు కూడా సేమ్ అదే పేర్లు ఉన్నాయి. సో వాటికి ఏమన్నా గుణాలు ఉన్నాయి అంటే మన గుణాలని ప్రదర్శిస్తే అట్లా అటు లక్షణాలు కానీ గుణాలు కానీ ఎక్కడ చెప్పబడ్డాయా మన సాంఖ్య దర్శనాలు కానీ ఎక్కడ? ఎందుకంటే ఇక్కడ మన తన్మాత్ర ఈ పంచభూతాల విషయంలో రూపం అంటే మనకి విజిబుల్ అంటే ఆకారము అని చెప్పొచ్చు. అట్లా వాటికి గుణాలు ఏమైనా ఉన్నాయా? ఆ తన్మాత్రల్ని మనం ఐడెంటిఫై చేయడం ఎలా? వాటికి ఎలాంటి గుణాలు ఉండవు. కానీ ఈ భూతాలకు అవి కారణాలు అంటే సూక్ష్మ భూతాలు అంటారు. ఆ సూక్ష్మ భూతాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అంటే ఆ సూక్ష్మ భూతాలు సూక్ష్మ శరీరంలో ఉండడం ద్వారానే ఈ స్థూల భూతాలతో కూడిన శరీరానికి కనెక్షన్ ఏర్పడి ప్రాణం ఉత్పత్తి అవుతుంది. అంటే తన్మాత్రలు స్థూల భూతాలు కలిస్తే ఏర్పడే తత్వం ప్రాణం. ఆ ప్రాణం ఏర్పడడానికి సూక్ష్మ శరీరంలోని తన్మాత్రలు ఈ స్థూల శరీరంలోని భూత పరమాణులు కారణమవుతాయి. అలా. కానీ ఆ తన్మాత్రల లోపల శబ్దము కానీ రూపము రసం అనేటి ఉండవు. కనుక మనము వాటిని ఎలా భావించాలంటే ప్రాణాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మ శరీరంలో ఉండే భాగాలుగా, అదే విధంగా ఈ స్థూల భూతాలను నిర్మించిన కారణ భూతాలుగా వాటిని భావించవచ్చు. అలా భావించాలి. గురుజీ ధన్యవాదాలు. మంచిది. గురుజీ ఇప్పుడు ఈ తన్మాత్రలు అంటే సూక్ష్మ శరీరంలో దీని ద్వారానే ఏర్పడింది అని చెప్తున్నారు కదా. కాబట్టినే మనము ఇప్పుడు లోపల అంటే ఆత్మ సాక్షాత్కారం ఇది జరిగిన తర్వాత ఋషి మునులకి సో మన బాడీలో ఏమేమి అంటే సూర్యుడు అంటే ఆత్మ, తర్వాత మిగతావన్నీ అంటే అస్ట్రానమీ మొత్తం అంతా తెలుసుకుంది. వాళ్ళ సూర్య సిద్ధాంతాన్ని అంతా రాసింది. మన బాడీలో ఏముందో పిండాండంలో ఏముందో బ్రహ్మాండంలోనూ అదే ఉంది అనేసి అది ప్రతిపాదన అవుతుందా? అవుతుంది. అది కూడా ఎలా అంటే మనకు ఒక సూత్రం వస్తుంది. సూత్రం ఏంటంటే సూత్రము యదా పిండే తదా బ్రహ్మాండే. ఈ పిండం ఎలా ఉందో ఈ ఖగోళము ఈ బ్రహ్మాండం కూడా అలానే ఉంది. అంటే నిజానికి చెప్పాలంటే పిండం అర్థమైతే బ్రహ్మాండం. ఇంకొకటి గురుజీ ఈవెన్ అండాండ అనేసి కూడా చెప్తారు. అంటే ఒక చిన్న సెల్ ఆర్ ఆటమ్ లో ఏముందో అదే మన శరీరంలో ఉంటుంది. ఆ శరీరంలో ఏముందో అదే బ్రహ్మాండంలో కూడా అండాండ పిండాండ అండ్ బ్రహ్మాండ లెవెల్ బ్రహ్మాండం అది కూడా చెప్తాను. అయితే ఈ పిండంలో ఏముందో ఈ బ్రహ్మాండంలో అదే ఉంది. ఈ పిండములో ఉన్న విషయము ఒక కణంలో ఉంది. అంటే ఒక కణం గురించి అర్థమైతే ఈ పిండం అర్థమవుతుంది, ఈ పిండం అర్థమైతే బ్రహ్మాండం అర్థమవుతుంది.
అంటే అందుకే ఈ వివేక సాధన కూడా స్థూలత్వం నుంచి సూక్ష్మత్వం వైపే ఉంది మార్గం. అంటే స్థూల భూతాల నుంచి, స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరంలోకి, సూక్ష్మ శరీరం నుంచి అలా కారణ శరీరంలోకి, కారణ శరీరం నుంచి ఆత్మ పరమాత్మ వరకు వెళ్ళే పద్ధతే ఉంది. అంటే మన సూక్ష్మత్వాన్ని అంటే మనం ఎప్పుడైతే అంటే ఎంత సూక్ష్మత్వంలోకి పోతుంటే మన నాలెడ్జ్ అంత పెరుగుతూ ఉంటుంది. అంటే మనము సూక్ష్మ శరీరాన్ని తెలుసుకున్న తర్వాత సూక్ష్మ శరీరము తెలిసిన తర్వాత స్థూల శరీరం ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళి మూల ప్రకృతిని తెలుసుకుంటే మొత్తం ప్రకృతి గురించి అర్థమైపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఆత్మను తెలుసుకుంటే ఈ శరీరం గురించి, జన్మ గురించి, కర్మ గురించి అన్నిటి గురించి అర్థమైపోతుంది. పరమాత్మ తెలుసుకున్నాం అనుకోండి ఇంకా అనంత జ్ఞానం లభిస్తుంది. పరమాత్మ అన్నిటికంటే సూక్ష్మమైన తత్వం. సూక్ష్మలోనే మోక్షం ఉంటుంది. అంటే మనం సూక్ష్మత్వం వైపు వెళ్ళడమే మోక్షం. మనం స్థూలంగా ఆలోచిస్తే దొరికేది కాదు మోక్షం. సూక్ష్మంగా ఆలోచించినప్పుడే దొరుకుతుంది. అంటే ఈ బ్రహ్మాండము గురించి తెలుసుకోవాలంటే పిండం గురించి తెలుసుకోవాలి. పిండం గురించి తెలుసుకోవాలంటే పిండంలో ఉన్న ఒక అండం గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే అర్థమవుతుంది. అలానే ప్రయత్నం చేయాలి మనము. అందుకే అన్నిటికంటే గొప్ప తత్వం ఏంటంటే పిండాన్ని నిర్మించే ఆ అండం అనే తత్వమే గొప్పది. అంటే అండం లోపల మొదలు ప్రాణం పుడుతుంది. ప్రాణం పుడితేనే అండం పిండంలా మారుతుంది. ఆ అండము లోపల పుట్టిన ప్రాణం గురించి అర్థమైపోతే మొత్తం బ్రహ్మాండం గురించి అర్థమవుతుంది. మోక్షం లభిస్తుంది. అది ముఖ్యం. అలా. థ్యాంక్ యూ గురుజీ, ధన్యవాదాలు. మంచిదండి. ఈ నమస్తే విషయాలన్నీ గురుజీ. కూడా సారీ చెప్పండి శ్రీదేవి గారు. శ్రీ గారు చెప్పండి. అంటే అదే ఈ విషయాలన్నీ కూడా మనకి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వింటే గానీ బి లైక్ గుడ్ ఎట్ ఇట్ కదా. సో నాకు ఈ రికార్డెడ్ సెషన్ ఫుల్ రికార్డెడ్ సెషన్స్ షేర్ చేస్తారని. తప్పకుండా మనకు ఇది మన ఛానల్లో ఉన్నాయి మొత్తము. తర్వాత ప్లేలిస్ట్ కూడా ఉందండి. ఛానల్ సత్యవాది ఛానల్ అని ఉంది. మీరు ఆదిత్యవాణిలో చూస్తుంటారు కదా, సత్యవాది ఛానల్లో అంటే వీడియోస్ పెడుతున్నారు కదా, షార్ట్స్ గానీ సత్యవాది ఛానల్ అని నేను ఎప్పుడు చూడలేదు కానీ షార్ట్స్ లాగా వస్తున్నాయి సార్. బట్ ఫుల్ వీడియో ఫుల్ ఇది కావాలి అనేసి. సాంఖ్య దర్శనం ప్లేలిస్ట్ కూడా ఉంది. మీరు సత్యవాది ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్ట్ కూడా దొరుకుతుంది. యూట్యూబ్ లో అదే సత్యవాది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ ఉన్నాయి అక్క. అలా మనము అంటే మీరు అన్నట్టు ప్రతి విషయం గురించి ఇంకో విషయం సహకరిస్తూ ఉంటుంది. ఒకే విషయం గురించి మనము అర్థం చేసుకోవాలంటే కష్టం. చాలా విషయాలు తెలిసినప్పుడు ఒక విషయం గురించి బాగా అర్థం అవుతుంది. కనుక ఈ సృష్టి గురించి కానీ, జన్మ గురించి కానీ, ముక్తి గురించి కానీ అన్ని కూడా రిలేటెడ్లో ఉంటాయి. ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. కనుక అన్నీ తెలుసుకుంటూ పోతుండాలి మనము. ఆ తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కలిసి మనకు సత్యాన్ని నిరూపించడానికి పనికొస్తుంటాయి. ఇవన్నీ టూల్స్ లాగా మనకు ఒక పరికరం లాగా పనికొస్తూ విన్న విషయాలన్నీ మనకు సత్యమైన విషయాన్ని నిరూపించడానికి సహకరిస్తాయి. కనుక అన్నీ కూడా వింటూ ఉండాలి, అన్ని స్టడీ చేస్తూ ఉండాలి. ఒకసారి కాకుంటే 2 సార్లు వినాలి. నా శ్రవణ మాత్రే సత్సిద్ధి. అంటే ఒకసారి విన్నంత మాత్రాన్నే మనకు సిద్ధి కాదు. శ్రవణ చతుష్టయం చేయాలి. విన్నదాన్ని మననం చేయాలి. మననం చేసిన దాన్ని నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం చేసిన దాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. అందుకే కేవలం శ్రవణము అంటే మనం శ్రవణం మాత్రం వరకే ఆగిపోతే ఏమనుకుంటామంటే అరే నాకు అర్థం కావట్లేదు అని ఆగిపోతాం. అట్లే లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే శ్రవణ చతుష్టయం చేసినప్పుడు విన్న విషయం మనకు అర్థమవుతుందని చెప్తుంది. కనుక మనం శ్రవణం దగ్గరే ఆగిపోయాం కనుక మనకు అలా అనిపిస్తుంది అర్థం కానట్టు. కానీ మనం దాన్ని కొనసాగించి మననంలోకి, నిధిధ్యాసనంలోకి, సాక్షాత్కారం వైపు తీసుకెళ్తే తప్పకుండా అర్థమవుతుంది ప్రతిదీ కూడా. ఈ బాట లోపల మనకు మిగతా చోట్ల విన్న విషయాలు కూడా సహకరిస్తుంటాయి. అవి కూడా తప్పకుండా మన స్మృతిలోకి వస్తుంటాయి. మన విషయాన్ని నిరూపించడానికి సహకరిస్తుంటాయి. అలా మనం ప్రయత్నం చేయాలండి. ధన్యవాదాలు. నరేష్ గారు అడగండి. నమస్తే గురుజీ. నమస్తే గురుజీ, వివేకం పొందిన ఆత్మ ముక్తిని పొందిన తర్వాత మరి బంధంలోకి పడడం ఏమిటి గురుజీ? అంటే అది వివేకం పొందింది కదా, మళ్ళీ అవివేకంలోకి ఎందుకు వస్తుంది? ముక్తి పీరియడ్ అయిన తర్వాత వస్తుంది. ఆత్మ అనేది అనంతమైన శక్తి గలది కాదు.
అంటే మన వివేక జ్ఞానం యొక్క సామర్థ్యం ఏంట అంటే ఒక పరాంత కాలం అంతే. మనము వివేక సాధన చేసి సంపూర్ణ వివేక జ్ఞానం పొందితే మనకొచ్చే ఫలం ఒక పరాంత కాలమే, అంతకంటే ఎక్కువ ఉండదు. మనం చేసిన సాధన అనేది ఒక పరిమితమైన సాధనే అయి ఉంటుంది. అనంతమైన సాధన చేయాలి మనం, అనంతంగా మనం ముక్తిలో ఉండడానికి. కనుక పరిమితమైన సాధనకి ఈశ్వరుడు పరాంతకాలం ఇస్తున్నాడు. తర్వాత మళ్ళీ మనము బంధంలోకి రావాల్సిందే. ఆ బంధములోకి రావడం ఎందుకు అంటే దుఃఖాలు అనుభవించడం కోసం కాదు, మళ్ళీ వివేకాన్ని పొంది మళ్ళీ పరాంతకాలము సుఖాన్ని పొందడం కోసం. మనం ఒకే జన్మ లోపల వివేక జ్ఞానాన్ని పొంది మళ్ళీ పరాంతకాలము ముక్తి సుఖాన్ని పొందొచ్చు. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భౌతిక ఆకర్షణలకు లోనైపోయి అవిద్యను ఎక్కువ చేసుకొని బంధంలో ఉంటాము, మళ్ళీ జన్మలోకి వెళ్ళిపోతాము. అలా జరగకుండా మనం సాధన చేసామనుకోండి, ఒకే జన్మ లోపల మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాము మోక్షంలోకి. అలాంటి అవకాశం ఉంది. అంతేకాకుండా శాస్త్రం లోపల 3 రకాల జన్మలను వచ్చింది. భోగయోనులు, ఉపభోగ యోనులు అంటారు వీటిని. ఉపభోగ యోనులు, తర్వాత ఉభయ యోనులు, తర్వాత కర్మయోనులని 3 రకాలు జన్మలోనే వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఉభయయోనులు అంటే మనం మానవులను ఏమంటారంటే ఉభయయోనులు అంటారు. అంటే ఉభయయోనులు అంటే ఇక్కడ కర్మ ఉంటుంది, భోగం ఉంటుంది. అంటే మానవ జన్మలో కర్మ కూడా చేసుకోవచ్చు, భోగాన్ని కూడా అనుభవించవచ్చు. ఇక ఉపభోగ యోనులు అంటే మానవేతర జన్మలన్నీ కూడా ఉపభోగ యోనులు, కేవలం భోగాన్ని మాత్రమే అనుభవిస్తాయి. వాటి లోపల కర్మ అనేది కౌంట్ కాదు, అంటే కర్మాశయం ఏర్పడదు వాటి లోపల. కేవలము పాపము అనే భోగం నశిస్తూ ఉంటుంది అంతే. అంటే పాప కర్మాశయము దుఃఖం అనే భోగం ద్వారా నశించిపోతూ ఉంటుంది. దాన్నే భోగయోని అంటారు, ఉపభోగయోని అంటారు. ఉపభోగయోనులు అంటే మానవేతర జన్మలని ఉపభోగయోనులు, అంటే కేవలము భోగాన్ని అనుభవించడానికి. మానవ జన్మలన్నీ ఉభయోనులు, అంటే మనము కర్మ కూడా చేయొచ్చు. అంటే మంచి కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, చెడ్డ కర్మలు చేసి పాపాన్ని సంపాదించుకోవచ్చు, కష్టాలు అనుభవించి పాపాన్ని నశింపజేసుకోవచ్చు, సుఖాలు అనుభవించి పుణ్యాన్ని నశింపజేసుకోవచ్చు. ఇవి 4 రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ మానవ శరీరంలో. కానీ ఇక మానవేతర శరీరం లోపల ఒకటే కర్మ జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతూ ఉంటుందంటే పాపం మాత్రమే నశించుతూ ఉంటుంది, పుణ్యము నశించదు, పుణ్యము పెరగదు, పాపము పెరగదు, పాపం మాత్రమే నశిస్తుంది. కానీ మానవ జన్మలో మాత్రము పాపము నశిస్తుంది, పుణ్యము నశిస్తుంది, పాపము పెరుగుతుంది, పుణ్యము పెరుగుతుంది. అలా. ఇక 3వ జన్మ కర్మయోని అన్నారు. కర్మయోని అంటే కేవలం కర్మలు చేయడం కోసమే వచ్చింది. మరి కర్మలు చేయడం కోసం వచ్చిన జన్మ ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే మొదటి జన్మ కర్మయోని. అంటే మొదటి మానవ శరీరం లభిస్తుంది చూడండి, ముక్తి నుంచి రాగానే సాధారణ మానవ శరీరము, దాన్ని కర్మయోని అంటారు. ఆ కర్మయోనిలోకి ఈశ్వరుడు ఎందుకు పంపాడంటే కర్మ చేయడం కోసం పంపాడు. కర్మ చేస్తేనే వివేక జ్ఞానం ఉదయిస్తుంది, వివేక జ్ఞానం ఉదయిస్తేనే మళ్ళీ ముక్తిలోకి వెళ్ళొచ్చు. అలా కర్మ చేయడం కోసము ఈశ్వరుడు మనను కర్మయోనిలోకి పంపాడు. ఆ కర్మయోనిలో ఉండి మనం కర్మను చేసి డైరెక్ట్ ముక్తిని పొందొచ్చు, లేదా కర్మయోని నుంచి మళ్ళీ ఉభయ యోనిలోకి వెళ్ళొచ్చు, లేదా ఉపభోగ యోనిలోకి కూడా వెళ్ళవచ్చు. అలా బంధంలో చిక్కుకుంటాం. ఆ అది విధంగా మనము ఎగ్జాంపుల్ ఎవరినైనా చెప్పండి గురూజీ. అంటే ఈ దేనికం కర్మ కర్మయోని అంటే మనకు ఈ కర్మయోని వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ దొరకదు. కారణం ఏంటంటే వీళ్ళు క్వైట్ నార్మల్ పీపుల్ అయి ఉంటారు. అంటే వాళ్ళ శరీరము ఇప్పుడు ఇప్పుడు శంకరాచార్యులు లేదు, ఇప్పుడు దయానంద సరస్వతి మహర్షి అలాంటి వాళ్ళు ఉండొచ్చా? కాదు, వాళ్ళు ఉత్తమ జన్మలు, అవి దేవయోనులు అంటారు. అవి కర్మయోనులు కాదు, దేవయోనులు అంటారు. ఉభయోని లోపల దేవయోనులు ఉంటారు, సాధారణ మానవులు ఉంటారు. అందులో వీళ్ళు దేవయోనులు లేదా బ్రాహ్మణ యోని అంటారు, బ్రహ్మ జన్మలు అంటారు ఇవి, లేదా ఆర్ష అంటే జన్మలు అంటారు. ఒక క్వశ్చన్ గురించి, అంటే ఇప్పుడు సాధన చేసి ముక్తిని పొందిన ఆత్మలకి దేవయనులు వస్తాయని అనుకోవచ్చా? సాధన చేసి ముక్తిని పొందిన వాళ్ళకి ముక్తి లభిస్తుంది. అంటే ముక్తి తర్వాత ప్రళయకాలంలో అందరికీ ముక్తి వస్తది కదా, అలా కాకుండా సాధన చేసి ముక్తిలో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మళ్ళీ కొత్త సృష్టి జరిగినప్పుడు వచ్చే జన్మలని దేవయోనులు అనుకోవచ్చా అట్లా? సాధన చేసి ముక్తిని పొందిన వాళ్ళు ప్రళయంలో ఉండరు. వాళ్ళు
మోక్షంలోనే ఉంటారు. ఆల్రెడీ ప్రళయములో మోక్షంలో ఉంటారు. యాహ్! ప్రళయములో ఉన్న వాళ్ళను, ప్రళయంలో ఉన్న జీవులు మూర్ఛ స్థితిలో ఉంటాయి. దాన్ని ఒక రకంగా నరకంలా అనాలి. పున్నామ నరకం అంటారు, మహా నరకం అంటారు, మహా అంధకారం అంటారు. సృష్టిని స్వర్గము అంటారు శాస్త్రం లోపల. దీనికి కూడా ఒక పరిభాష ఉంది. తర్వాత ప్రళయాన్ని నరకం అంటారు. అంటే నరకంలోకి వెళ్ళిపోతాయి ఈ జీవులన్నీ. అంటే ఎవరైతే మోక్షాన్ని పొందరో వాళ్ళందరూ ప్రళయములోని నరకాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు అంధకారంలో గాని స్వర్గం గాని ఒక మానసిక స్థితి అంతే అనేసి చెప్పొచ్చు కదండి. స్వర్గము నరకము అంటే ఇక్కడ మనం అర్థం తీసుకుంటే విశేషమైన సుఖమున్న జన్మను స్వర్గము అంటారు, విశేషమైన దుఃఖం ఉన్న జన్మను నరకం అంటారు. సాధారణంగా సృష్టిలో జరుగుతాయి ఇవి. ఇక అందరికీ కలిగేది ప్రళయం లోపల నరకమే. అందరికీ ప్రళయంలో మోక్షమే కదండి వస్తుంది. మోక్షం అన్నారు దాన్ని. మోక్షము ఎవరైతే వివేక సాధన చేశారో మోక్షం పొందుతారో వాళ్ళు మోక్షం బ్రహ్మలోకంలో ఉంటారు. అంటే బ్రహ్మలోపల సంచరిస్తారు. మిగతా వాళ్ళంతా ఈ సృష్టి అనే ప్రళయం అనే అంధకారం లోపల అవ్యక్త దశ లోపల మూర్ఛ స్థితిలో పడి ఉంటారు. దాన్ని స్వర్గం అన్నారు, మోక్షం అన్నారు. సో అయితే అట్లా సాధన ద్వారా మోక్షం పొందిన వాళ్ళకి మళ్ళీ కొత్త సృష్టిలో వచ్చే జన్మలతో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా? మంచి ఉత్తమ జన్మనే స్టార్ట్ చేస్తారా అని? వాళ్ళకి సృష్టిలో జన్మ రాదు కదా. వాళ్ళు 36,000 సార్లు సృష్టి ప్రళయాలు జరిగే వరకు జన్మ రాదు వాళ్ళకి. పరాంతకాలం అంటే 36,000 సార్లు. 864 ఇంటూ 36,000 కోట్ల సంవత్సరాలు. 864 ఇంటూ 36,000 ఇయర్స్. అన్ని సంవత్సరాల వరకు వాళ్ళకి జన్మ రాదు. ఈ క్యాల్కులేషన్ అంతా వేదంలోనే ఉందా గురూజీ? వేదములో సూత్రప్రాయంగా ఉంది. ఋషులు సమాధి ప్రజ్ఞతో అని చెప్పారు. అలా ఇంకా వివరంలోకి వెళ్తే ఇంతే కాలం ఎందుకు ఉంటుంది, సృష్టి కూడా ఇంతకాలం ఎందుకు ఉంటుంది, ప్రళయానికి ఇంతకాలం ఎందుకు ఉంటుంది అనేది కూడా మనకు దొరుకుతుంది నిరూపణ ఇంకా లోతుగా స్టడీ చేస్తే. ఈ అమైతున సృష్టి అది చాలా కొంచెం కష్టం కదండి గురుజీ అది అర్థం చేసుకోవడం. అది ఎట్లా సాధ్యం అవుతుంది? అదే మనకు శాస్త్రాల లోపల ఇట్లాంటి చర్చలు వస్తాయి. అమైతున సృష్టి అనే దాన్ని అపవాదం అంటారు. అపవాదం అంటే ఒకేసారి జరిగేది. అమైతున సృష్టి గాని, తర్వాత ముక్తి తర్వాత వచ్చే జన్మ గాని, ముక్తి తర్వాత వచ్చే జన్మ కర్మ నిరపేక్ష జన్మ. నిరపేక్ష అంటే కర్మతో సంబంధం లేకుండా వచ్చే జన్మ అదొకటే ఉంటుంది ముక్తి తర్వాత వచ్చే జన్మ. మిగతా జన్మలన్నీ కర్మాపేక్షనే, అంటే కర్మ ద్వారానే లభిస్తాయి. అదొకటి మాత్రము కర్మ లేకుండా లభించే జన్మ. అదే విధంగా ప్రతిసారి తల్లిదండ్రుల కడుపులోనే పుడతాము, కానీ సృష్టి ప్రారంభంలో మాత్రం అమైతున సృష్టిలో ఒకసారి పుట్టవలసి ఉంటుంది. అపవాదం అంటారు దీన్ని. ఇప్పుడు అనాది కదా సృష్టి అనేది, అంటే అర్థమైంది. ప్రతిసారి సృష్టి అయినప్పుడు ఇలానే మనుషులు అనేవాళ్ళు ఇలానే పుడతారు అనేసి చెప్తారా? ప్రతి సృష్టి ప్రారంభం లోపల ఇలానే పుడతారు. ప్రతి సృష్టి ప్రారంభం లోపల. ఆ ప్రారంభంలో పుట్టిన మనుషుల్లో ఎవరైతే పవిత్ర ఆత్మలు ఉంటారో వాళ్ళ లోపల ఈశ్వరుడు వేదాన్ని ప్రకటిస్తాడు. ఆ వేద జ్ఞానం ద్వారా మానవ జాతి ఉద్ధరించబడుతూ ఉంటుంది. ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొంది వివేక సాధన చేస్తారో వాళ్ళు మోక్షంలోకి వెళ్తారు. దాన్ని పొంది సుఖాన్ని పొందే వాళ్ళు కూడా ఉంటారు, భౌతిక సుఖాలు. దాన్ని పొందకుండా, ఆ జ్ఞానాన్ని గ్రహించకుండా, ధర్మాన్ని అనుసరించకుండా దుఃఖాలు, నరకాలు కూడా అనుభవిస్తూ ఉంటారు. రకరకాలు. ఇప్పుడు ప్రతిసారి సృష్టిలో ఈ చతుర్యుగాలే వస్తా ఉంటుందా గురూజీ? ప్రతిసారి కూడా మనకు వేదమంత్రం కూడా అదే చెప్తుంది. సూర్య చంద్ర మసౌదాత యథాపూర్వమకల్పే దివంచ పృథివీంచ అంతరిక్ష మతోస్వ. ఈశ్వరుని సృష్టి అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ గ్రహాల కూటమి ఇవన్నీ ఎలా ఉన్నాయో, ఈ ద్యులోకం ఎలా ఉందో, ఈ పృథివీలోకం ఎలా ఉందో, అంతరిక్షం ఎలా ఉందో అలానే ఉంటుంది. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అదే విధంగా వేద మంత్రాలు ఎన్ని ఉన్నాయి, వేద మంత్రాల లోపల ఏ వేదములో ఎన్ని మంత్రాలు ఉన్నాయి, ఏ మంత్రానికి ఎన్ని పదాలు ఉన్నాయి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి, అన్ని యాజ్ ఈజ్ గా ఉంటాయి. ఈశ్వరుని యొక్క సృష్టి గాని, వేదముల యొక్క ప్రకటన గాని ఏ మాత్రం చేంజ్ కాదు. అదే విధంగా
ఈ చతుర్యుగాలు గాని, మన్వంతరాలు గాని ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజే ఉంటాయి. అలా. సంకల్పంలో ఉంటుంది కదా 28వ సృష్టిలో ఉన్నాము అనేసి. అష్టావింశతి తమే అష్టావింశతి తమే. కలియుగే కలిప్రథమ చరణి అనేది ఉమ్, వస్తుంది ఇక. అంటే 28వ చతుర్యుగంలో ఉన్నాము, 7వ మన్వంతరంలో ఉన్నాము. అంటే ఉమ్, 7వ మన్వంతరం అంటే 14 మన్వంతరాలు ఉంటాయి. 14 మన్వంతరాల లోపల 7 అంటే సగంలోనే ఉన్నాం, సగం కంటే తక్కువలో ఉన్నాం మనం ఇంకా. అంటే సృష్టి ఇంకా పుట్టిన దానికంటే ఎక్కువ కాలము బ్రతికేది ఉంది సృష్టిది. అలా అంటే 197 కోట్ల సంవత్సరాలు కానీ అయింది. ఉమ్, 432 కోట్ల సంవత్సరాలు ఉండాలి మనం. ఉమ్, ఉమ్. దేవుడు అమైదిన సృష్టి చేసేంత శక్తిమంతుడు అయినప్పుడు ఉమ్. మైదిన సృష్టికి ఎందుకు అవకాశం ఇవ్వాలి కదండి? అపవాద్ అంటే ప్రారంభం అనేది ఉంటుంది ప్రతిదానికి. జన్మ ఉమ్, ప్రారంభము, ముక్తి తర్వాత మొదటి జన్మ కర్మ లేకుండా ఇస్తాడు. అదే విధంగా మొదటి సృష్టి లోపల జన్మ అనేది అమైత్ర సృష్టి ద్వారానే ఉంటుంది. తర్వాత మైత్ర సృష్టి ద్వారానే జరుగుతుంది. మైత్ర సృష్టి ద్వారా జరగడం అంటే ఒకసారి జీవ పదార్థాన్ని నిర్మించిన తర్వాత బీజకణాలు ఏర్పడుతుంటాయి అన్నిటి. అంటే ఆవు ఉమ్, బీజకణము, అశ్వ బీజకణము, హస్తి బీజకణము, మానవ బీజకణాలు ఏర్పడ్డ తర్వాత, అంటే భూమి నుంచి ఏర్పడ్డ ఆ కణాల నుంచి వాళ్ళు కంటే వాళ్ళ నుంచే మళ్ళీ కణాలు ఏర్పడుతుంటాయి. ప్రతిసారి అమైత్ర సృష్టి అనేది ఒక రకంగా పెద్ద ప్రాసెస్. ఇది ఈజీ ఉమ్, ప్రాసెస్. మైత్ర సృష్టి అనేది ఈజీ ప్రాసెస్. జిరాక్స్ తల్లిదండ్రుల ద్వారా సంతానం వస్తుంటుంది, జస్ట్ జిరాక్స్ తీసినట్టు. అది క్రియేట్ చేసినట్టు. క్రియేట్ చేయడం కష్టం. ఈశ్వరుడు సర్వజ్ఞుడు గనక ఏది కూడా కష్టభరితంగా చేయడు, సులువుగా చేసేస్తాడు. ఫస్ట్ క్రియేట్ చేస్తాడు, తర్వాత అంతా జిరాక్స్ వెళ్తుంటాయి. జిరాక్స్ పేపర్ లాగా. బాగా చెప్పారు ఎగ్జాంపుల్. అలా గురుజీ పున్నామ నరకం అంటే ఏంటి గురుజీ? రకరకాలుగా చెప్తారు, అదెంత పెద్ద శాస్త్రీయమైన విషయం కాదు. బాగా అన్నింటికంటే కష్టమైన నరకం. అంటే పున్నాం అంటే వృద్ధాప్యం అని కదా అర్థం. ఒక రకంగా ఆ వృద్ధాప్య నరకాన్ని లేకుండా చేసేవాడు కొడుకు, పుత్రుడు అంటారు. అదే పున్నామి అంటే అదే వృద్ధాప్యంలో వచ్చే నరకం. మామూలుగా యవ్వనం లోపల వచ్చే నరకాన్ని ఎదుర్కోవచ్చు, అంటే మన స్వయంగా కూడా దాన్ని అంటే స్వతంత్రమై ఎదుర్కోవచ్చు. కానీ వృద్ధాప్యంలో వచ్చే నరకం ఎలా ఉంటుందంటే మనం చేసుకోలేము, దాన్ని అనుభవించలేము. అందుకే కొడుకుంటే పున్నామి నరకం ఉండదు అనేది ఒకటి వస్తుంది. అలా తీసుకోవచ్చు అర్థాన్ని, తప్పేం లేదు. కానీ ఘోరమైన నరకం అంటే కాళ్ళు చేతులు పని చేయని నరకం. పున్నామి నరకాన్ని అనుభవించేటి చెట్లు కూడా. చెట్లకు కదిలే స్థితి లేదు, రక్షించుకునే స్థితి లేదు, అవి ఏం చేయలేవు. కానీ జంతువులు కనీసం కొంత పోరాడగలవు వాటిని అవి రక్షించుకోవడం కోసం. అందుకే చెట్టు జన్మను నీచమైన జన్మ అంటారు. అదే విధంగా వృద్ధాప్యంలో వచ్చే కష్టాన్ని పున్నామ నరకం అంటారు. అలా అనుకోవచ్చు. గురుజీ మరొక సందేహం గురుజీ, పాపం అంటే ఏమిటి? ఆత్మకు పాపం అంటుతుందా లేదా? పాపము అంటే మనము ఈ సమాజానికి గాని, అంటే జీవ సమాజానికి గాని, నిర్జీవ సమాజానికి గాని నష్టం చేస్తే ఎంతైతే నష్టం చేశామో అది పాప కర్మాశయం లోపల ఉంటుంది. అంటే మనకు మన మనస్సు లోపల కర్మాశయం ఉంటుంది. ఆ కర్మాశయం లోపల ఈ పాపం అనేది రికార్డ్ అయిపోతుంది. అంటే ఎంత నష్టం చేశామో దాన్ని మళ్ళీ మనము అంత పూర్తి చేయాలి. పూర్తి చేయడం కోసము అది పాప రూపం లోపల రుణ రూపం లోపల కర్మాశయం లోపల ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే మనము అంత పుణ్యం చేసిన తర్వాతనే ఈ చేసుకున్న పాపం అనేది నశిస్తుంది. అందుకే ఈ భోగయోనుల జన్మలన్నీ కూడా పుణ్యం చేసుకోవడం కోసం వస్తాయి. అందుకే మనిషి కంటే కూడా జంతువులు, వృక్షాలు ఎక్కువ సేవ చేస్తుంటాయి ఈ ప్రకృతి కానీ సమాజానికి కానీ. కారణం ఏంటంటే అవి ఈ సమాజానికి, ప్రకృతికి నష్టం చేసాయి కనుక ఆ జన్మలోకి వెళ్ళాయి. ఈ జన్మలోకి వచ్చి వాటి పాపాన్ని పరిహారం చేసుకుంటున్నాయి అని అర్థం. అలా. ధన్యవాదాలు గురుజీ. నమస్కారం. ఓం నమస్తే గురుజీ. నమస్తే జీ. ఇప్పుడు సాంఖ్య దర్శనం కాకుండా వేరే ప్రశ్న ఏమైనా అడగచ్చు గురుజీ? అడగండి, కొంచెం రిలేటెడ్ ఉన్నాయి, అడగండి. అంటే ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు పృథివీ వరమున తస్యాస్తే పృథివీ జయావేజన అంటారు గురుజీ. అక్కడ అంటే అందులో భావము గోప్జీ గారి తల్లిగడ్డలో శ్రేష్టత్వము చేత పృథివీ అని ఉంది.
పృథివీ శ్రేష్టత్వం చేత పృథివీ అన్నారు. అది విశాలం అన్నది ఆకాశం కని మరి ఈ శ్రేష్టత్వం అనేది అక్కడ ఏమిటి వరిమ్న అనే పదము అక్కడ పృథివీకి ఎందుకు వాడవలసి వచ్చిందని ఒక డౌట్ గురించి. పృథివీ శ్రేష్టమైనది. ఎందుకంటే పృథివీ శ్రేష్టము అంటే ఇక్కడ అర్థము శ్రేష్టమైన వాడారా? వరిమ్న అంటే అక్కడ 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 అర్థంలో శ్రేష్టత్వం చేత శ్రేష్టత్వము అంటే శ్రేష్టత్వం అనేసరికి మనకు ఏం అర్థం అవుతుందంటే శ్రేష్టమైనది, పవిత్రమైనది, శుద్ధమైనది అని అర్థమవుతుంది. కానీ శ్రేష్టత్వం అంటే ఉన్నతమైనదని. అంటే పృథివీ లేకుండా శ్రేష్టము ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు స్వీకరించడం యోగ్యమైన, అతి శ్రేష్టకరమైన, శుద్ధమైన, పవిత్రమైన అని మనము గాయత్రి మంత్రంలో జపిస్తాం. శ్రేష్టత్వం అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే ఉన్నతమైనది, అన్నిటికంటే ఉన్నతమైనది పృథివీ. అంటే భూతాల లోపల మన దేహాలు నిర్మించబడింది కానీ, మనం భోగించే పదార్థాలు నిర్మించేది కానీ ఈ పృథివీ ద్వారానే. అందుకే అలా శ్రేష్టమైంది అది, అంటే ఉన్నతమైంది అని అర్థం. అలా అందుకే అక్కడ వరిమ్న అనే పదం వాడడం ఉద్దేశం అదనమాట. అంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే ఉన్నతమైనది, అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే మూలమైంది, అన్నిటికంటే ముఖ్యమైనది పృథివీ. ఆకాశం అనేది విశాలత్వానికి అంటుంటారు. ఆకాశం విశాలత్వం అండి. ద్వ్యూలోకం అనేది ఏంటండి ఇది? ద్వ్యూలోకం దేనికి? ఇక్కడ ఇక్కడ శ్రేష్టత్వము, అక్కడ విశాలత్వము, ద్వ్యూలోకం అనేది మామూలుగా అక్కడ ఏమైనా దానికి ఏమైనా ఉంటుందా? అంటే కిరణాల ద్వారా కిరణాలు అంటే అది ప్రకాశవంతమైంది. నిజానికి చెప్పాలంటే పృథివీ యొక్క ఉద్దేశము అంతరిక్షాన్ని చెందడం కోసం, అంతరిక్షాన్ని పొందడం అనేది ద్వ్యూలోకాన్ని చేరుకోవడం కోసం. అంటే మన ప్రయాణం కూడా అలానే ఉంటుంది. అంటే పృథివీని ఉపయోగించుకొని అంతరిక్షాన్ని ఏరుకోవాలి, అంతరిక్షాన్ని ఉపయోగించుకొని ద్వ్యూలోకాన్ని ఏరుకోవాలి. అంటే ద్వ్యూలోకం ఇక్కడ ఏంటంటే తమోగుణం నుంచి రజోగుణము, రజోగుణం నుంచి సత్వగుణానికి వెళ్ళాలి. సత్వగుణానికి వెళ్ళడం అనేది మన లక్ష్యము. ఇక్కడ కూడా పృథివీ ద్వారా, అంతరిక్షం ద్వారా ద్వ్యూలోకాన్ని ఏర్పాలి. ద్వ్యూలోకం అంటే జ్ఞానాన్ని, వివేక జ్ఞానాన్ని పొందడమే ఆల్టర్నేట్ ఉంటుంది గోల్. ఎక్కడ ఏ వేదము లోపల ఏ మంత్రం తీసుకున్నా, ఏ శాస్త్రం లోపల ఏ విషయాన్ని తీసుకున్నా ఆల్టర్నేట్ గోల్ ఈజ్ వివేక ఖ్యాతి. వివేకం పొందడం కోసం ఉంటుంది. సుప్రీం నాలెడ్జ్ ఈజ్ వివేక ఖ్యాతి. అలా. ధన్యవాదాలు. నమస్తే. మంచిదండి. నమస్తే గురుజీ. ఈ చార్లెస్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వేదం సమర్థించదు గురుజీ? సమర్థించదు. అక్కడ డార్విన్ సిద్ధాంతాన్ని వేదం ఏంటి తర్వాత వచ్చిన శాస్త్రవేత్తలు ఒప్పుకోలేదు, ఇప్పుడు కూడా ఒప్పుకోరు. కాకపోతే కొన్ని అనుకూలతలు శరీరంలో వస్తాయి కానీ అవి జాతిని మార్చవు. మనకు యోగ శాస్త్రం చదువుకునేటప్పుడు ఈ సూత్రం వస్తుంది, జాతి, ఆయువు, భోగం అనేది మన ప్రారంభం ద్వారా లభిస్తాయి. జాతిని మార్చుకోరాదు అని వ్యాసుడు తన భాష్యం లోపల చాలా ఖచ్చితంగా రాశాడు. జాతిని మార్చుకోరాదు అంటే జాతి మారదు. మనం మార్చుకోవలసిన విషయాలు రెండే, భోగము, ఆయువు. అదే విధంగా ఆ సిద్ధాంతం ప్రకారము ఒక జాతి నుంచి ఒక జాతి ఏర్పడదు. ఏ జాతిలో పుడితే అదే జాతి ఉంటుంది. అమైతున సృష్టి లోపల బీజకణాలు, జాతి బీజకణాలు ఏర్పడతాయి. ఆ బీజకణాలే కంటిన్యూ అవుతుంటాయి. కానీ అతని థియరీ ప్రకారం ఏంటంటే ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి, బహుకణ జీవి నుంచి అకశేరుకాల నుంచి సకశేరుకాల నుంచి ఫస్ట్ చేపలు, ఉభయచరాల నుంచి సరీసృపాల నుంచి పక్షుల నుంచి క్షీరదాల్లో కూడా మళ్ళీ కోతి తర్వాత మనిషి అని. అలా జరగదు. కాకుంటే ఈ జీవరాశులన్నిటినీ ఒక వరుస క్రమంలో పెడితే ఒకదానికంటే ఒకటి డెవలప్ లో ఉన్నాయి. కానీ దాని అర్థము ఒకదాని నుంచి ఒకటి డెవలప్ అయిందని కాదు. ఒకదానికంటే ఒక డెవలప్ లో ఉన్నాయి. తీస్తే ఒక రేఖ వస్తుంది, ఒక గ్రాఫ్ లా వస్తుంది ఇలా. అంతేగాని ఇక్కడ నుంచి ఈ ఏకకణ జీవి నుంచి మనిషి పుట్టలేదు. ఏకకణ జీవి నుంచి ఏకకణలే పుడతాయి, బహుకణ జీవి నుంచి బహుకణ జీవులే పుడతాయి. ఇక సకశేరికాల నుంచి సకశేరికాలే పుడతాయి, అకశేరికాల నుంచి అకశేరికాలే, వృక్షాల నుంచి వృక్షాలే పుడతాయి, జంతువుల నుంచి జంతువులే పుడతాయి. అంతేకాకుండా ప్రతి జాతి నుంచి అదే జాతి పుడుతుంది. మానవ జాతి నుంచి మానవులే పుడతారు, కోతి జాతి నుంచి కోతువులే పుడతాయి, ఆవు జాతి నుంచి ఆవులే పుడతాయి. అదే సత్యము, అదే వేదాన్ని సమ్మతించే విషయం.
గురూజీ కానీ ఇక్కడ ఏప్స్, చింపాంజీస్ వాటి యొక్క DNA 98% మ్యాచ్ అవుతుంది కదా హ్యూమన్ DNA తోటి. సో ఎంత మ్యాచ్ అయినా ఆ డిఎన్ఏ ఈ డిఎన్ఏలా మారదు. అర్థమైందా? డిఫరెన్స్ తక్కువ ఉండొచ్చు. అంటే వేరే వాటితోని కంపేర్ చేస్తే చింపాంజీకి మనిషి యొక్క డిఎన్ఏకి దగ్గర సంబంధాలు ఉండొచ్చు. అంత మాత్రాన ఆ డిఎన్ఏ గల చింపాంజీ నుంచి మనిషి వచ్చాడని ప్రూవ్ చేయడానికి ఈ డిఎన్ఏ పనికిరాదు. అలా ఓకే, ధన్యవాదాలు గురూజీ. మంచిదండి. ఇంకా సో అల్టిమేట్ గా ఈవెన్ అప్ టు మహాతత్వం అంటే బుద్ధి వరకు జడ పదార్థమే ఆర్ అజ్ఞానంతో అంటే తన్మాత్రలు మహాతత్వం అహంకారం వరకు కూడా జడ పదార్థమే అనేసి అర్థం కావాలి కదండి అంతే, గురూజీ? మొత్తం జడ పదార్థాలే. మూల ప్రకృతి కూడా జడ పదార్థమే. ఆ, అది మనకు అది వివేక జ్ఞానం స్థూల అంటే పంచభూతాలుగా కనిపించచ్చు, బట్ సూక్ష్మ శరీరంగా కూడా ఉండొచ్చు. మొత్తం అదంతా జడమే, కేవలం ఆత్మ ఒక్కటే చేతన చైతన్యం. పదార్థం. చేతన ఆత్మ పదార్థం. పరమాత్మ రెండు మాత్రమే చేతన పదార్థాలు. పదార్థాలు. మిగతా నిర్మాణం అంతా అంటే 26 తత్వాల లోపల 26వ తత్వం అయిన పరమాత్మ, 25వ తత్వం అయిన ఆత్మ, మిగతా 24 తత్వాలన్నీ జడ పదార్థాలు అనే ప్రూవ్ చేస్తా ప్రతిసారిను రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ అదే చేస్తున్నారు. తత్వాభ్యాసమే. అదే తత్వాభ్యాసం అంటే అలా అనుకుంటూ నేతి నేతి నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు మన స్వరూపం తదా ద్రష్టు స్వరూప అవస్థాన, మన స్వరూపంలోకి మనం వెళ్ళిపోతాం. అప్పుడు నేను ఆత్మను అని అర్థమవుతుంది. అప్పటి వరకు ఈ ప్రకృతి నేను అనుకుంటాము, ఈ శరీరం నేను అనుకుంటాము, మనసు నేను అనుకుంటాము, అహంకారం నేను అనుకుంటాము, బుద్ధి నేను అనుకుంటాము. అలా అలా నేను కాదు, ఇది నేను కాదు, మనసు నేను కాదు, అహంకారం నేను కాదు, బుద్ధి నేను కాదు, అలా అనుకుంటూ అనుకుంటూ వెళ్ళిపోతే ఆత్మతత్వం తెలుస్తుంది అనేది ఇప్పుడు ఇంతకుముందు సూత్రంలో చెప్పడం జరిగింది. అలా తత్వాభ్యాసం అనేది తత్వాభ్యాసాత్ నేతి నేతి ఇతి త్యాగాత్ వివేక సిద్ధి. అలా అనుకుంటూ అనుకుంటూ వదిలేస్తూ వెళ్తేనే మనకు ఆత్మ పరమాత్మ లభిస్తాయి. ధన్యవాదాలు. మంచిదమ్మా. గురూజీ, క్రియేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ లేకుంటే కొద్ది కాలం మాత్రమే చేస్తారు? అంటే ఫస్ట్ టైం చేసిన క్రియేషన్ అలాగే ఉంటుంది, లేకపోతే కంటిన్యూస్ గా అట్లాగే జరుగుతూ ఉంటుంది క్రియేషన్ అనేది? ఈ 24 తత్వాలు మాత్రము మళ్ళీ క్రియేట్ కావు. అంటే మనం ఏవైతే చదువుకున్నామో పంచభూతాల వరకు క్రియేషన్ అనేది అలానే ఉంటుంది. పంచభూతాల తర్వాత మాత్రము స్మాల్ చేంజెస్ జరుగుతుంటాయి. పంచభూతాల ద్వారా ఏర్పడే పదార్థాల లోపల స్మాల్ చేంజ్ ఉంటుంది. కానీ పంచభూతాల వరకు అంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, అహంకారం వీటి లోపల చేంజ్ కాదు. అంటే ఒక 432 కోట్ల సంవత్సరాలు అలానే ఉంటాయి ఇవి. పంచభూతాల తర్వాత ఏర్పడ్డ పదార్థాల లోపల స్లైడ్ చేంజ్ అనేది ఉంటుంది, స్మాల్ గా చేంజ్ జరుగుతుంటుంది. అలాగే ఈ ప్రళయం అనేది కూడా ఎంత సమయం లోపల మొత్తం ప్రళయం అనేది జరుగుతుంది గురూజీ? దానికి సంధికాలం అనేది ఉంది. ఏ విధంగానైతే క్రియేట్ అవుతుంటుందో అదే విధంగా బ్యాక్ వెళ్తుంటది. అంటే ఫస్ట్ సత్వకణము, రజోకణము, తమోకణము సంసర్గం చెంది అనుగ్రహం పొంది తర్వాత మహాతత్వం ఏర్పడుతుంది. మహాతత్వం తర్వాత అహంకారం తర్వాత మనసు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానాలు, పంచకర్మేంద్రియాలు, ఆ తర్వాత పంచభూతాలు, అలానే మళ్ళీ వెనుకకు వెళ్తుంటుంది. ఈ కనిపించే జగత్తంతా పంచభూతాలుగా ఏర్పడుతుంది, అంటే విడిపోతుంటది. ఆ పంచభూతాల నుంచి పంచతన్మాత్రలుగా ఏర్పడుతుంది. పంచతన్మాత్రల నుంచి అహంకారంగా ఏర్పడుతుంది. అహంకారం నుంచి మహాతత్వం నుంచి మూల ప్రకృతిలా ఏర్పడుతుంది. బ్యాక్ వెళ్ళిపోతుంది అన్నమాట, రిటర్న్ అవుతుంది. సేమ్ ఎట్లా అయితే వచ్చిందో అలానే వెనుకకు వెళ్ళిపోతుంది. ఆ కాలం కూడా దానికి ఒక గణన ఉంది. ఆ కాలం ప్రకారం దాన్నే సంధికాలం అంటారు. ఆ కాలము అంటే ఫస్ట్ మహాతత్వం ఏర్పడడం నుంచి ఈ కనిపించే జగత్ ఏర్పడడానికి పట్టే సమయము సంధికాలం లాగా అలా భావిస్తారు. మనకు కూడా ఈ వేద మంత్రాల్లో వస్తుంది, ఋతంచ సత్యంచ అవిద్య తపసో అద్యజాయత తతో రాత్యజాయత తత సముద్రో అర్ణవః. అంటే ఈ ఆకాశం అంతా కూడా ఈ పంచభూతాల పరమాణులతోని నింపబడి ఉంది. అంటే ఇంకా గోళాలుగా ఏర్పడలేదు. తర్వాత అంటే సముద్రాదర్ణవాదాది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్ విశ్వస్య మిషతో వశి.
అంటే ఈ పంచభూతాలన్నీ పరమాణులుగా ఏర్పడిన తర్వాత సంధికాలం అయిపోయింది. అంటే అప్పటి వరకు దాన్ని సంధికాలం అంటారు. ఆ తర్వాత ఏమైంది? ఈ పృథివీ కణాలన్నీ పృథువులాగా ఏర్పడడము, అగ్ని కణాలన్నీ సూర్యునిలాగా ఏర్పడడము, చంద్రునిలాగా ఏర్పడడం, అన్ని గోళాలు ఏర్పడిన తర్వాత అహోరాత్రాని విదధత్ విశ్వస్య మిషతో వశి. అంటే రాత్రి పగలనేవి ఏర్పడ్డాయి. గోళాలు ఏర్పడిన తర్వాత భ్రమణము, పరిభ్రమణం చెందడము, దీని ద్వారా రాత్రి, పగలు, తర్వాత శుక్లపక్షము, కృష్ణపక్షము, దక్షిణాయనము, ఉత్తరాయణము ఇలా ఏర్పడడం జరిగింది. కాలగణన అనేది ప్రారంభమైంది. అలా చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు గురుజీ. మంచిదా? గురుజీ ఇప్పుడు సంధికాలం అంటే ఒక సృష్టికి మరొక సృష్టికి మధ్య, సృష్టికి ప్రళయానికి మధ్యలోని కాలం అంటారా, లేకపోతే సృష్టికి మధ్యలోని కాలం? సృష్టి ప్రారంభం నుంచి సృష్టి పూర్తి దశకు వచ్చే వరకు, అంటే మహాతత్వం ఏర్పడడం నుంచి మొదలుకొని ఈ కనిపించే జగత్తు ఏర్పడే వరకు కాలం సంధికాలం అవుతుంది. సంధికాలం. అదే విధంగా ఈ కనిపించే జగత్తు మూల ప్రకృతి వరకు వెళ్ళే సమయము అది సంధికాలం ఉంటుంది. అంటే ప్రళయానికి ముందు కూడా సంధికాలం ఉంటుంది, సృష్టికి ముందు కూడా సంధికాలం ఉంటుంది. అంటే నిర్మాణానికి పట్టే సమయము, ఇక్కడ విడిపోవడానికి పట్టే సమయం, అలా సంధికాలం అంటే. సరే గురు, ధన్యవాదాలు. గురూజీ సంధికాలం ఎంత? ఇప్పుడు మనం సృష్టికి ఎలాగా ఇంత సమయం అనుకుంటున్నామో, సంధికి కూడా కొంత సమయం ఉంటుంది కదా. ఎక్కడ నేను అలా ఉన్నది, మనము ఈ దీంట్లో వస్తుంది, మనం కరెక్ట్ లెక్క తీసుకోవట్లేదు. అంటే రకరకాలుగా ఉంది ఈ సంధికాలం గురించి, కానీ కొంత సంధికాలం అయితే ఉంటుంది తప్పకుండా. కానీ ఆ సంధికాలం 432 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. అలా ఏదో 5%, 2%, 3% ఉంటుంది సంధికాలం. అలా అయితే ఖచ్చితంగా ఎక్కడ రాయలేదంటారా? ఖచ్చితంగా ఉన్నది, దాన్ని కొంచెం చదవాలి. అంటే ఇది ఏంటంటే ఒక విషయాన్ని నిర్ణయించడం కోసం ఒకే పుస్తకంలో నిర్ణయించడానికి వీల్లేదు. అంటే నా అనుభవం చెప్తున్నాను. అనేక రకాల పుస్తకాలు చదివిన తర్వాత ఇది సంధికాలం అని నేను చెప్పగలను. అప్పుడు చెప్తాను తప్పకుండా. సరే గురూజీ. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు సృష్టి కాలంలో ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మార్పు చెందవు, కరెక్ట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ సమయంలో ఏదైతే మనం 43200 ఈ సమయం ఏదైతే ఉందో అది సృష్టి సమయమే కాబట్టి కేవలం భూమి మీదే అంతకాలము ఈ తత్వాలు ఉండాలని ఏమి లేదు. అంటే జీవులు ఉండాలని ఏమి లేదు కదా. ఇతర గ్రహాల్లో కూడా మళ్ళీ జీవులు ఉద్భవించి అక్కడ కూడా జరగచ్చు కదా, సౌర కుటుంబంలోనే. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, రకరకాల కారణాల వల్ల. ఒకప్పుడు యాస్ట్రాయిడ్ పడి ఇవి డైనోసార్స్ పోయాయి అన్నారు. అలాగే మానవులు కూడా నశించే అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా తక్కువ కాలమే కదా అయింది, అంటే తక్కువ సమయమే కదా అయింది అనేది. అంటే మళ్ళీ సృష్టి వేరే గ్రహాలు కూడా ఉన్నాయి కదా, అక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయా అని. అంటే ప్రతి గ్రహం లోపల, అంటే గ్రహం ఎక్కడున్నా దాన్ని పృథివీ అంటారు, చంద్రుడు ఎక్కడున్నా దాన్ని ఉపగ్రహం అంటారు, సూర్యుడు ఎక్కడున్నా అతన్ని నక్షత్రం అంటారు. అంటే నక్షత్రం యొక్క పేరు సూర్యుడు, ఉపగ్రహం యొక్క పేరు చంద్రుడు, గ్రహం యొక్క పేరు పృథివీ. అలా తీసుకుంటే ప్రతి పృథివీ లోపల కూడా సృష్టి ఉంటుంది. ఆ సృష్టి లోపల ఆ భౌతిక పదార్థాలు ఏవి నశించవు. అంటే భూమి అంతా మాయమైపోదు, గ్రహం అంతా మాయమైపోదు, కానీ గ్రహం మీద ఉన్న రకరకాల జాతులు అంతరించడం అనేది జరుగుతుంది. డైనోసార్ లాంటివి చనిపోవడం, ఇంకా మనకు తెలియని కూడా ఎన్నో రకాల జీవరాశులు చనిపోయి ఉండొచ్చు, అంటే అంతరించిపోయి ఉండొచ్చు. అలా అంతరిస్తుంటాయి. వేరే గ్రహాల్లో జీవులు ఉన్నాయంటారా మీరు? అంటే మన శుక్రుడు, బుధుడు, గురు గ్రహాలు అంతటా ఉండొచ్చు. లేక ఏదైనా కాలుష్యం బాగా ఏర్పడి కొన్ని రకాల జీవులు మరణించి ఉండవచ్చు. కానీ అంటే శాస్త్రాలలో జరిగిన చర్చ ప్రకారం ఏంటంటే మహాప్రళయం జరగదు అని. అంటే ఏ గ్రహం మీద కూడా పూర్తిగా జీవము అంతం కాదు అనేదే ఉంది. అంటే ఖండ ప్రళయం జరుగుతుంది. ఖండ ప్రళయం అంటే ఏంటంటే అపార నష్టం జరుగుతుంది. అపార నష్టం అంటే అనేక రకాలైన జాతులు, మానవ జాతి నశిస్తుంది, కానీ మొత్తం నశించదు అనేదే ఉంది. అలా నేను విన్నాను. టెక్నాలజీ ప్రకారం అంటే మన దగ్గరలో ఉన్న గ్రహాలు కూడా ఎక్కడ వృక్ష జాతి ఉన్నట్టు గుర్తించలేకపోయాం కదా, అందుకని మనము ఏ గ్రహం మీద, ఒక అంగార గ్రహం మీద ప్రయత్నం చేస్తున్నారు. చంద్రుడు అంటే అది ఉపగ్రహం, చంద్రుడి మీద ఉండాలని గ్యారంటీ లేదు. చంద్రుడి మీద, సూర్యుని మీద ఉండకపోవచ్చు.
ఇంకొక మిగతా క్వశ్చన్ ఇక్కడ ఉమ్, అష్టవసువులు అంటే వసువులు మనకి ఉన్నాయి. అష్టవసువుల్లో ఇవన్నీ వస్తాయి కదా, సూర్యుడు చంద్రుడు అన్ని వస్తాయి కదా, మరి అక్కడ జీవులు వసించటానికి అవకాశం ఉందంటే దాన్ని కూడా మనం అప్పుడు అక్కడ చంద్రుని ఆ అర్థం ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. జీవులు అంటే అనుశయాత్మలు చంద్రుని మీద ఉండొచ్చు, సూర్యుని మీద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాటికి వేడి, చలి అనేటివి ఉండవు. అవి ఉంటుండొచ్చు, అక్కడ వెళ్ళి కూడా ఉండొచ్చు. అక్కడ నుంచి ఇటు రావచ్చు, సూర్యకిరణాల ద్వారా, చంద్రకిరణాల ద్వారా రావచ్చు. అలా అని మనం అందుకే శాస్త్రాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత కన్ఫామ్ గా చెప్పొచ్చు. కానీ అలా ఉంది కదా ఉపనిషత్తులో ఇలా వచ్చింది, ఇలా ఉంటదా, అష్టవస్తువులు అంటే మరి అక్కడ కూడా మనుషులు కూడా ఉండాలనే ఆలోచన వస్తుంది. కానీ నిజమే కాకుంటే నిజమే. అక్కడ ఉండే ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం తర్వాత మనకు తెలుస్తుంది అనిపిస్తుంది కదండి గురుజీ. పరమాత్మ సాక్షాత్కారం తర్వాత తెలుస్తాయి. ఆ పరాంత కాలము లోపల అయితే కూడా ఎందుకంటే మన అండాండంలో పిండాండంలో ఉండేదే కదా బ్రహ్మాండంలో ఉండేది కాబట్టి అప్పుడే కరెక్ట్ గా తెలిసేది. లేకపోతే మనం ఇప్పుడు ఎన్ని మనం ఆర్గ్యుమెంట్స్ ఇవి చేసుకున్నా గుడ్డివాళ్ళం లాగే అనిపిస్తుంది. శాస్త్రాధ్యయనం అంతా కూడా మన ప్రాణం ద్వారానే జరుగుతుంది. అంటే ప్రాణముతో కూడిన ఇంద్రియాలు మన మెదడు ద్వారా మాత్రమే మనం ఇవన్నీ కూడా స్టడీ చేసి చెప్పగలుగుతున్నాము. కానీ దీనికి పరిమితి ఉంటుంది. అంటే మనకు అచింతవ్యం అనే ఒక పదం వస్తుంది శాస్త్రాల లోపల. అచింతవ్యము అంటే ప్రాణం ద్వారా తయారైన ఈ మస్తిష్కము ద్వారా తెలుసుకోని విషయాలు చాలా ఉంటాయని. అంటే అలాంటి విషయాలు ఎలా తెలుసుకోవాలంటే బ్రహ్మ ద్వారా తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రాణాన్ని ధరించి వేదాధ్యయనం చేసి శాస్త్రాధ్యయనం చేసి చెబుతున్న విషయాలు ఇవి. కానీ ఈ ప్రాణము ద్వారా బ్రహ్మను పొంది బ్రహ్మను ధరించిన తర్వాత చెప్పే విషయాల లోపల సత్యము ఎక్కువగా ఉంటుంది ఇప్పటికంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి పూరి జగన్నాథ్ ఆలయం గురించి అది ఉత్కల్ రాజు కట్టించింది. అదంతా వస్తుంది చూడండి. అతను బ్రహ్మదేవుని ఇన్వైట్ చేసేకపోయినాడు. అక్కడ 2 రోజులు ఏమో డిలే అయ్యింది. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ 500 years 400 years ఏదో గడిచిపోయి ఉంటుంది. అక్కడ 1 రోజు 2 రోజులేమో డిలే, ఇక్కడ డిలే అయిపోతుంది. అసలు ఒక 5 తరాలు రాజులే మారిపోయి ఉంటారు. సో అప్పుడు ఒక టాటాయిస్ తాబేలు ఉంటుంది. అది చెప్తుంది, అవును అప్పట్లో నేను పుట్టినప్పుడు అప్పట్లో ఇతనే రాజుగా ఉండింది, అప్పుడు ఇతను కట్టించింది ఈ గుడిని అనేసి. సో ఎవరు జనాలు అస్సలు నమ్మరు, వీడు ఎవరో పిచ్చోడు అనేసి అనుకుంటారు. బట్ ఆ తాబేలు వచ్చి ఎవిడెన్స్ ఇస్తుంది. అలా సో అలాంటివన్నీ అర్థం కావాలి అంటే ఈ రోజుకి ఆ పెక్యులారిటీ ఆర్ కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కదా గుడికి, అదంతా ఇట్ ఈస్ ఆల్ సైంటిఫిక్ అనిపిస్తుంది గురుజీ. కొంత సైన్స్ ఉంటుంది, మనం దేన్ని కూడా కొట్టివేయడానికి లేదు. అంటే ఇప్పుడు సైన్స్ బియాండ్ సైన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు తెలిసినవే ఉన్నవి, తెలియనివి లేవు అనడానికి కూడా లేదు. అది అందుకే మనము ఎన్నో బ్యాక్టీరియాలు కనిపివు, బట్ వీళ్ళు శాస్త్రవేత్తలు ఉన్నాయని చెప్తే మనం నమ్ముతాం కదా, ఉంది అని. దానికి ఎన్నో ట్రీట్మెంట్లు అవన్నీ కనిపెడుతున్నారు, అవి ఇస్తున్నాం. సో అలాగే మనకు కంటికి కనిపివి ఆర్ మన ఊహకు అందనివి చాలా విషయాలు ఉన్నాయి. అవునండి, అవి ఊహకు అందని చాలా విషయాలు ఉంటాయి. మనము ఈ ప్రాణంతో కూడిన మెదడు ద్వారా అనేక విషయాలు తెలుసుకోలేము, కానీ మ్యాక్సిమం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం కూడా దేనికంటే ప్రాణముతో సహాయం లేకుండా బ్రహ్మ శరీరాన్ని ధరించి బ్రహ్మ ద్వారా ప్రపంచాన్ని జగత్తును సంచరించి అన్ని జ్ఞానాలను తెలుసుకోవడం కోసం, అన్ని ఆనందాలను భోగించడం కోసమే ఈ మోక్షం అనేది. కనుక మనము ఈ ప్రాణముతో కూడిన మెదడు ద్వారా అన్ని విషయాలను తెలుసుకోవడం వీలు కాదు. కాకుంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ మన ప్రయత్నం దేనికోసం అంటే మోక్షాన్ని పొందడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి. అంటే ఆ బ్రహ్మను పొందడం కోసము మనము జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం మంచిది. అంటే ఈ జ్ఞానం ఎందుకు, ఈ అపర జ్ఞానం అంతా కూడా
పరజ్ఞానం కోసమే. పరజ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం కోసమే. అపరం అంటే ఈ ప్రకృతి ద్వారా నిర్మించబడ్డ జ్ఞానం అంతా కూడా ఆ పరమాత్మను తెలుసుకో. ఈ అపర జ్ఞానం అంతా కూడా నశించేది. ఈ రోజు కాకుండా 432 కోట్ల సంవత్సరాలకు నశిస్తుంది. కనుక ఇది ఉన్నప్పుడు, ఈ శరీరం ఉన్నప్పుడు మనము ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం అనేక విషయాలు తెలుసుకోగలం. అలా. ధన్యవాదాలు గురుజీ. మంచిదమ్మా. ఇంకా గురుజీ 33 దేవతల్లో 12 ఆదిత్యులు అని చెప్పారు కదా గురుజీ. అంటే ఈ ఆదిత్యులు అంటే మన భూమి పైన నెలలనే వచ్చేది అది. ఇక్కడైతే ఆదిత్యులు అంటే నెలలే, 12 మాసాలనే పోల్చారు. ఓకే. అట్లయితే ఈ ఇతర గ్రహాల్లో నెలలు వేరుగా ఉంటాయి కదా గురుజీ. బుధ గ్రహము, గురు గ్రహము, చంద్రుడి పైన. ఇప్పుడు ఎప్పుడైనా మనము జ్ఞానాన్ని మూడింటి దృష్టిలోనే తీసుకుంటాము. ఒక సూర్యుడు, ఒక గ్రహము, ఒక ఉపగ్రహం. వేరే దగ్గర లెక్క వేరే, ఆ లెక్కలే ఉంటాయి. అంటే మనకు సూర్యునితో సంబంధము, చంద్రునితో సంబంధము, మన భూమితో సంబంధం, ఈ మధ్యలో ఉన్న అంతరిక్షంతో సంబంధం, అంతే. దేని లెక్క దానికే ఉంటుంది. టైం చేంజ్ కావచ్చు, కానీ దాన్ని కూడా రోజే అంటారు. 24 గంటలు ఇక్కడ ఉన్నది రోజే, అక్కడ 36 గంటలు ఉన్న రోజే, ఇంకో దగ్గర 48 గంటలు ఉన్న రోజే. అలా ఇక్కడ మనం యూనిట్స్ 24 పెట్టుకున్నాం, వాళ్ళు 48 పెట్టుకోవచ్చు, ఇంకొక దగ్గర ఇంకెక్కువ ఉండొచ్చు. అంతేగాని దినం ఒకటే అవుతుంది. ధన్యవాదాలు గురుజీ. మంచిది. ఇంకా నమస్తే గురుజీ. నమస్తే జీ. గురుజీ, ఈ వివేక జ్ఞానం అన్నది జ్ఞాన కర్మ ఉపాసనల వల్ల కలుగుతుందా, లేదా ఓన్లీ అష్టాంగ యోగ సాధన వల్లనే ఈ యొక్క వివేక జ్ఞానం అనేది కలుగుతుందా అనేది వివరించగలరు గురుజీ? జ్ఞాన కర్మ ఉపాసన కోసము అష్టాంగ యోగాన్ని మనము అనుసరిస్తాము. ఈ అష్టాంగ యోగము లోపల జ్ఞాన కర్మ ఉపాసన 3 కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా అంటే సూక్ష్మంగా చెప్పాలంటే జ్ఞాన కర్మ ఉపాసన ద్వారానే వివేక జ్ఞానం లభిస్తుంది. ఎలా అంటే జ్ఞానము అంటే ఇక్కడ సాధారణ జ్ఞానం, కర్మ జ్ఞానము ఉంటే మంచి కర్మలు చేస్తాము. మంచి కర్మలు చేస్తే మంచి ఉపాసన జరుగుతుంది. మంచి ఉపాసన ద్వారా మనకు విజ్ఞానం లభిస్తుంది, అంటే వివేక జ్ఞానం లభిస్తుంది. అంటే ప్రతిదీ కూడా అంటే అష్టాంగ యోగములోని విషయాలు కానీ, వేదంలో చెప్పిన విషయాలు కానీ జ్ఞానాన్ని, కర్మను, ఉపాసనను ప్రోత్సహిస్తాయి. అందుకే ఋషి ఏం చెప్పాడంటే సాంఖ్య దర్శనం లోపల ఇవన్నీ కూడా వివేక జ్ఞానం కోసమే. అంటే ఇవన్నీ గౌణాలు, వివేక జ్ఞానం ప్రధానం. అంటే చివరి గేట్ ఏంటంటే మోక్షానికి చివరి గేట్ ఏంటంటే వివేక జ్ఞానమే. ఎన్ని దారులు ఉన్నా కానీ చివరికి ఆ గేటు గుండానే మనము వివేక జ్ఞానాన్ని పొందే మోక్షాన్ని పొందాలి. కనుక ఇవన్నీ కూడా సహకరిస్తాయి. అష్టాంగ యోగం లోపల ఏంటంటే మనకు శుద్ధి కలుగుతుంది, పవిత్రత కలుగుతుంది, మనస్సు లోపల శుద్ధి వస్తుంది, తర్వాత శరీరం లోపల శుద్ధి వస్తుంది, మన కర్మల లోపల శుద్ధి వస్తుంది, ఆలోచన లోపల శుద్ధి వస్తుంది, వాక్కు లోపల శుద్ధి వస్తుంది. ఇలా మనము పుణ్యకర్మలు చేస్తూ చేస్తూ ఆ పుణ్యకర్మలను కూడా నిష్కామంగా చేసే స్థితి వస్తుంది. ఆ నిష్కామ కర్మలు చేస్తూ ఉండగానే మనకు లోపల వివేకం ఉదయిస్తుంటుంది. అంటే ఈశ్వరుని ఎడ మనకు భక్తి కూడా కలుగుతుంది. ఈ అష్టాంగ యోగం కానీ, జ్ఞానకర్మ ఉపాసనల ద్వారా కానీ, ఈ మంచి పుణ్యకర్మల ద్వారా అంటే నిష్కామ పుణ్యకర్మల ద్వారా ఈశ్వరుని మీద భక్తి పెరుగుతుంది, మనసు పవిత్రం అవుతుంది, ఆత్మకు కూడా వివేక జ్ఞానాన్ని పొందే సామర్థ్యం వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సహకరిస్తూనే ఉంటాయి. అంటే అష్టాంగ యోగం అవసరమే, జ్ఞానకర్మ ఉపాసన కూడా అవసరమే. కానీ వీటిని చేస్తూ వివేక జ్ఞానాన్ని పొందకుంటే మాత్రం ముక్తి రాదు. వివేక జ్ఞానం పొందడం కోసము దేని సహాయమైనా మనం తీసుకోవచ్చు. అలా. నమస్తే గురుజీ.
నమస్తే అండి. ఇంకా అన్మ్యూట్ చేయాలి ప్రశ్న అడిగేవారు. అన్మ్యూట్ చేస్తే వినబడుతుంది. మైక్ మైక్ ఆఫ్ లో ఉంది. మైక్ టచ్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. అప్పుడు మీ మాట నాకు వినబడుతుంది. ఓకే, ఇంకా సరేనండి, మరి శాంతి పాట చేద్దాము. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగుం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే सबको, నమన్ प्रणाम नमस्ते. నమస్తే గురుజీ. నమస్తే గురుజీ.